దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మహిమ గల ఈ పరిచర్యకు నన్ను ఆహ్వానించిన దైవజనులు బౌడన్ గారికి యేసుక్రీస్తు పేరిట నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్న గనులైన సేవకులందరికీ నా వందనాలు, సంఘబిడ్డలందరికీ నా వందనాలు, ఆర్కెస్ట్రా వారికి నా వందనాలు. హల్లెలూయా. మరి ఐఎఫ్జే ఐ యామ్ ఫర్ జీసస్ అనే ప్రార్థన ఉద్యమంలో బౌడన్ గారు మాకు పరిచయం. మరి ఇలపర్రు ఐఎఫ్జేలో ప్రాముఖ్యంగా మరి బాధ్యత కలిగిన సేవకుడిగా భారతదేశ రక్షణ కొరకు మరి ప్రయాసపడుతూ సేవకులతో సహవాసం కలిగి కొనసాగుతూ ఉన్నారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నాకంటే ముందు మరి ఆరాధించిన సేవకులను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రభు మన మధ్యకు దిగి వచ్చాడు. ఆయన దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధి లేకుండా ఆయన స్వరం ఉండదు. ఆయన సన్నిధి ఉంటేనే ఆయన స్వరం ఉంటుంది. మోషే 6 రోజులు కొండ మీద ఉన్నాడు, మేఘంలో కప్పబడి ఉన్నాడు. కానీ దేవుని స్వరం ఎప్పుడు వచ్చిందంటే కొండ శిఖరం మీదకి యెహోవా వచ్చినప్పుడే దేవుని స్వరం వినబడింది. హల్లెలూయా. అందుకే ఆరాధన సమయం అనేది చాలా కీలకమైంది. మన హృదయాల్ని సిద్ధపరిచి దేవుని మాట కొరకు మనల్ని ఆయుత్తపరిచేది దేవుని సన్నిధి, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. నీ దగ్గర ఇప్పుడు ₹1,00,00,000 లేకపోయినా భూమి మీద మనమే ఐశ్వర్యవంతులం. ఇప్పుడు కోటేశ్వర్లు, రిలయన్స్ అధినేత అంబానీ మంచి ఒక 5-6 కోట్లు, 10 కోట్లు, 20 కోట్లు కారులో వెళ్తుంటాడు. కానీ ఆయనకి దేవుని సన్నిధి లేదు. మన దగ్గర జోబులో ₹100 ఉండదు, కానీ కోట్ల కంటే విలువైన దేవుని సన్నిధి ఉంది మన దగ్గర. హల్లెలూయా. మనం ఈ మట్టి దేహములో మహిమైశ్వర్యాన్ని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. నాకంటే ముందుగా నిన్నటి దినం అంతకు ముందు కూడా గనులైన దైవజనులు ఇక్కడ నిలబడ్డారు, వాడబడ్డారు. వారి ఎదుట నేను ఎందుకు సమానం కాదు. జ్యోతిబాబు గారు అంటే మాకు ఎంతో గౌరవం. మరి ఆ దైవజనుడిని దేవుడు బలంగా వాడుకున్నారు. వారు ఎంతో అనారోగ్యంలో నుంచి మరి వారి సంఘ ప్రార్థనలు, ఐఎఫ్జే ప్రార్థనల ద్వారా దైవజనుడిని దేవుడు బ్రతికించారు. మరి జ్యోతిబాబు గారి తమ్ముడు గారు కూడా ఇక్కడ ఉండడం చాలా సంతోషం. వారిని బట్టి కూడా దేవుడిని స్తుతిస్తున్నా. మరి వారి తర్వాత మరి ఈ దినం మీ మధ్య నిలబడి దేవుని యొక్క వాక్య పరిచర్య చేయటానికి అల్పుడైన నాకు దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుడిని నేను స్తుతిస్తూ, మరి దారిలో వస్తా అడిగాను బౌడన్ గారిని, ఎంతకాలం ఇక్కడ పరిచర్య అని అడిగితే 30 సంవత్సరాలు అవుతుందండి, 25-30 అవుతుందండి. నేను ఒక 2009 నుంచి 10 నుంచి నేను చూస్తూ ఉన్నానండి పరిచర్యలు, నాన్నగారి పరిచర్యలు ఇవి. వారెంతో ప్రయాసపడ్డారని తెలియపరిచినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఒక కన్నీళ్ళు ఈ సేవ వెనుక ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు ప్రయాసపడి కొవ్వొత్తు వలె వెలిగి కరిగిపోయాడు. ఆ తర్వాత వారి బిడ్డలు ఈ అభిషేకాన్ని, ఈ పరిచర్యని కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి కృప ఈ సంఘం మీద విస్తారంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆయన మరుచుటకు అన్యాయస్తుడు కాదు, మరవడాయన. హల్లెలూయా. ఆ దైవజనుని దర్శనం, ఆ దైవజనుని యొక్క ప్రార్థన, ఆ దైవజనుని యొక్క ఆశ నిశ్చయంగా ఎందుకు ఆ దైవజనుని పిలిచాడో, మోషేని ఎందుకు పిలిచాడో ఆ పిలుపు మోషే సగమే పూర్తి చేశాడు. ఆ మిగిలిన కంప్లీట్ కాలింగ్ని పూర్తి చేసింది యెహోషువ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలియాకి దేవుడు 3 మరణాలు చెప్పాడు దేవుడు, లేక ముగ్గురు ద్వారా జరిగే పరిచర్య చెప్పాడు దేవుడు. ఒక 2-3 మరణాలు చెప్పాడు దేవుడు. వారిలో ఎలీషాను ఒక్కడిని అభిషేకించాడు. కానీ ఎలీషా ద్వారా మిగిలిన వారిని కూడా దేవుడు అభిషేకించి పిలుపును పూర్తి చేశాడు. ఈ దైవజనుడిని ఎందుకు పిలిచాడో దేవుడు, ఆ పిలుపు తన సేవకుల ద్వారా దేవుడు సంపూర్ణం చేయునుగాక. హల్లెలూయా. కాబట్టి బాధ్యత కలిగిన వారై దైవజనుని విశ్వాస అనుభవాలు ఏమిటో జ్ఞాపకం చేసుకొని ఆ ప్రవర్తన ఫలాన్ని మనం అనుసరించాలి. ఆత్మీయ నాయకుడిని, తండ్రిని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఈ మధ్యకాలంలో దేవుడు నా హృదయంలో
సంఘం విషయమై పెట్టిన భారం ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయ ధ్యానాన్ని చేపట్టి పలుచోట్ల ఈ సత్యాలు ప్రకటించుటకు ప్రభు నా హృదయాన్ని బహుగా ప్రేరేపించుచున్నందున ఇక్కడ కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభు ఈ విషయమై నాకు ఒక నడిపింపునిచ్చారు గనుక ఈ వాక్య భాగాల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 25వ అధ్యాయం మొదటి నుండి 3 వాక్యాలు లేదా ఒక 4 వాక్యాలు చదువుకుందాం. మొదటి నుండి 4 వాక్యాలు. పరలోక రాజ్యము, ఒకరు మైక్లో చదువుతున్నారు, అందరూ చూడండి అమ్మా. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. చాలు. మనందరితో మాట్లాడుతున్న దేవునికి చేతులెత్తి అందరం కూడా కళ్ళు మూసుకొని స్తోత్రం అనండి. అందరూ కూడా ఇంకొంచెం స్వరం వినబడినివ్వండి. ఇది 3వ రోజు కూడిక కదా, ఇంకొంచెం స్వరం వినబడినివ్వండి. కొంచెం ఆసక్తి కలగండి, హృదయాల్లో ఆశపడండి. ఏదైనా ఒక పరలోకపు స్వరము వినున్నట్లుగా స్వరాలు ఎత్తి ప్రార్థన చేద్దాం. ఎల్ షదా, ఎల్ రోయి, యావే రాఫా, యావే నిస్సి, యావే షలోమ్, యావే జైరే, యావే సిద్కేనో, యావే మెకాదేశం, ఎల్ ఎలియోన్, ఎల్ గిబ్బోర్, యావే శామోత్, యెహోవా షమ్మా, ఎల్ ఓలా మేల్ కన్నా అదోనాయి నీకు స్తోత్రాలు. పరాక్రమశాలి సైన్యములకు అధిపతి నీకు స్తోత్రాలు. యూదా గోత్రపు సింహమానికి స్తోత్రాలు. మా కొండ, మా కోట, మా శైలం, ఆశ్రయ దుర్గమా స్తోత్రాలు. ప్రకటించువాడా, ఒప్పించువాడా, గ్రహింపు చేయువాడా, సమ్మతి గల మనసునిచ్చువాడా నీకు స్తోత్రాలు. వాక్య స్వరూపి, సత్య స్వరూపి, మాట్లాడు దేవుడా, సంఘమును కట్టువాడా, రాకడకు సిద్ధపరచువాడా, నేనే తగ్గాలి, మీరు హెచ్చించబడాలి. నేనే మరుగైపోవాలి, మీరు ప్రత్యక్షమవ్వాలి. నీ వాక్యమే పైకెత్తబడును గాక, నీ వాక్యమే ఘనపరచబడును గాక, నీ వాక్యమే ప్రత్యక్షమగును గాక. యేసు రక్తమును ప్రోక్షించుకుంటూ, దూతల పరిచర్యను కోరుకుంటూ, యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు నా వైపు చూస్తూ ఆలకించండి. యేసు ప్రభు వారు చేసిన విశ్వవిఖ్యాత అద్భుతమైనటువంటి ప్రసంగాలలో కొండ మీద ప్రసంగం అత్యంత కీలకమైనటువంటి ప్రసంగం ప్రతి క్రైస్తవుడికి. ఇక ఈ యుగాంతములో, ఈ అంచెదినముల్లో అత్యంత కీలకమైన బోధ యేసు ప్రభు ద్వారా సువార్తలలో లిఖించబడినటువంటి మాటలు ఏవైనా ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా 24, 25 మత్తయి సువార్త అధ్యాయాలు అని చెప్పక తప్పదు. దేవునికి స్తోత్రం. ఒకరోజు నాకు ప్రార్థనలు అనిపించింది, మత్తయి సువార్త 25 అధ్యాయం ఒక్కటి చదువుకొని పరలోకం వెళ్ళిపోవచ్చేమో అని. దేవునికి స్తోత్రం. ఇక బైబిల్ అంతా పెద్దగా చదివే ఓపిక కానీ శ్రద్ధ కానీ లేనివాడు కనీసం 100 సార్లు ఈ మత్తయి సువార్త 25 అధ్యాయం చదివేస్తే, ఒక అక్షరం కూడా పోకుండా తూచా తప్పకుండా పాటించేస్తే అతనికి పరలోకం గ్యారంటీ అన్న ప్రేరేపణ ఒకరోజు ఈ వాక్యం ధ్యానిస్తూ ప్రాప్తంలో ఉండగా నాకు అనిపించింది. అంతటి ఒక కీలకమైన సమాచారం. సంఘము ఎత్తబడబోతూ ఉండగా, సంఘం రాకడకు సిద్ధపడుతూ ఉండగా, దేవదేవుడు ఎంత ప్రేమ గలవాడంటే అబ్రహాముతో మాట్లాడుతూ అంటాడు, నేను నా సంగతి ఏదైనా అబ్రహాముకు దాచేదనా అని ఎంత ప్రేమగా చెప్పాడో. నిజంగా సంఘం విషయమై కూడా నేను ఏదైనా సంగతి దాచిపెడతానా, నేను ఏది నా సంఘానికి దాచిపెట్టలేను అన్నట్లుగా రాశాడేమో ఈ అధ్యాయాలు అనిపిస్తుంది. నేను సంగతి ఎలా దాచిపెడతాను? నా పిల్లలకి కన్ఫ్యూజన్ ఉండకూడదు, నా పిల్లలకి కలవరం ఉండకూడదు, నా పిల్లలకి సందేహం ఉండకూడదు. నా పిల్లలు స్పష్టంగా నా మార్గాలు తెలుసుకోవాలి, నా హృదయం తెలుసుకోవాలి, ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అని రాకడ సూచనల్ని స్పష్టంగా తెలియపరిచేది 24వ అధ్యాయం అయితే, 25వ అధ్యాయం రాకడ సిద్ధపాటును గురించి బహుస్పష్టంగా తెలియపరిచే అధ్యాయం ఈ 25వ అధ్యాయం. ఇందులో 3 భాగాలు ఉన్నాయి.
ఒక భాగం పెండ్లి కుమార్తె సిద్ధపాటు, అది బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులు, 10 మంది కన్యకుల గురించి. తర్వాత ఒకడికి 5 తలాంతులు ఇస్తే వాడు మరి 5 చేశాడు, 2 ఇస్తే మరి 2 చేశాడు, 1 ఇస్తే దాచిపెట్టాడు. ఆ భాగం ఇదే అధ్యాయంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం పొందబోయే బహుమానాలు, మెప్పుని తెలియపరిచే ఆ భాగం అది. దేవునికి స్తోత్రం. బలా అనిపించుకుంటావా, పక్కెళ్ళు అనిపించుకుంటావా అనేది దాని మీదే ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టించుకుంటామా, అందరికీ చప్పట్లు కొడతామా అనేది కూడా దీని మీద ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం. దేవదూతలు అందరూ చప్పట్లు కొడుతుంటే మనం కూడా వాళ్ళతో కలిసి చప్పట్లు కొట్టే బ్యాచా, లేక మనము నిలబడి కన్నీళ్లు విడుస్తుంటే మనకెవరైనా చప్పట్లు కొట్టే బ్యాచ్లో ఉంటామా అనేది మనం ఆలోచించుకోవలసినటువంటి ఆ భాగం. అది 2వ భాగం మత్తయి సువార్తలో. ఇక 3వ భాగం ఏమిటంటే, దేవుని బిడ్డలారా, నిత్యత్వంలో మన స్థానం ఏంటో తెలియపరిచే ఆ ధవళ సింహాసనపు తీర్పు దగ్గర మనకి నిత్యత్వంలో మన స్థానం ఏమిటి అనేది తెలియపరిచేది ఈ అధ్యాయంలో 3వ స్థానం. ఇక పరలోకంగా చేరడానికి ఈ 3 కదా మనకు కావాల్సింది. సిద్ధపాటు, రేపొద్దున అక్కడ పొందాల్సిన మెప్పేమిటి, మహిమేమిటి, నిత్యత్వంలో అసలు మన స్థానం ఎక్కడ ఉండబోతుంది అనే విషయాలని మనకి సుస్పష్టంగా చెప్పి మనల్ని రేపి సిద్ధపరిచి నడిపించే ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. అందులో భాగంగా దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ 25వ అధ్యాయంలో మొదటి భాగాన్ని నేను చేపట్టి ఈ పగటి వేళ, సాయంకాలం వేళ కొన్ని విషయాలు మాత్రమే ఇందులో నుంచి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ 2 అంశాలు దేవుడు నా హృదయానికి తీసుకొచ్చాడు ఇక్కడ మాట్లాడటానికి. ఉదయకాలం ఒక మాట, సాయంకాలం ఒక మాట మాట్లాడతాను. ఈ పూట మాట్లాడే మాట మీరు అక్కడ చూస్తే 25వ అధ్యాయం 23, 24 చూడండి. 25వ అధ్యాయం 3వ వచనం, 4వ వచనం అండి. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. తమతో కూడా అనే మాటని దేవుడు నా మనసుకు తీసుకొచ్చాడు. తమతో కూడా. ఆ తర్వాత కింద చదివితే, బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయిరి. చాలు. ఇక మీ తల పైకి ఎత్తండి, నా వైపు చూడండి. ఈ కాంటెక్స్ట్ అంతటిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే, పరలోక రాజ్యం అని చెప్పి 10 మంది కన్యకలను పోలి ఉందంట. ఉపోద్ఘాతం చెప్తున్నా నేను, జాగ్రత్తగా వినండి. వెలుగుచున్న దివిటీలు పట్టుకున్న కన్యత్వమును కాపాడుకొని, పవిత్రత అనే ఆ కన్యత్వాన్ని కాపాడుకొని జీవిస్తున్న పెండ్లి కుమారుడే నాకు కావాలి అని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరినా బుద్ధి లేని వారై ఉంటారా? మరొకసారి చెప్తున్నాను చూడండి. వెలుగుచున్న దివిటీలు కలిగి ఉండి హృదయములో కన్యత్వమును కాపాడుకొని పెండ్లి కుమారుడే కావాలని ఎదుర్కొనుటకు బయలుదేరిన వారు కూడా బుద్ధి లేని వారై ఉంటారా? అది నా సందేహం, నా ధర్మ సందేహం, నా ప్రశ్న. సహజంగా బౌడన్ గారు కానీ, జ్యోతిబాబు గారు, లేకపోతే ఇంకెవరన్నా కానీ, మేము కానీ, ఇప్పుడు ఆరాధించిన సేవకుడు కానీ తమ సంఘములో ఒక వ్యక్తిని చూసినప్పుడు వాళ్ళ దీపం వెలుగుతుంది, డౌట్ లేదు అందులో. వాళ్ళ జీవితం ఎలా ఉందంటే కన్యత్వం కాపాడుకుంటున్న ఒక పవిత్ర జీవితం కనపడుతుంది. అసలు మా చర్చిలో ఇతరేనండి పవిత్రుడు, మా సంఘంలో ఈ బిడ్డంత పవిత్రత ఇంకెవరూ లేరండి అని చెప్పగలిగిన సాక్ష్యం సేవకుడిగా మా దగ్గర ఉంది. ఇదిగో వీళ్ళు లోకమనో, డబ్బనో, కులమనో, మతమనో, ఆశలనో, బంగారమనో, వెండనో, ఇంకొకటనో వీళ్ళు వెళ్ళట్లేదండి. వీళ్ళు పెళ్లి కొడుకు కావాలి, లేక పెళ్లి కుమారుడని యేసు కావాలి అని రాకడ కొరకే బయలుదేరిన వాళ్ళు వీళ్ళు అని మాకు అనిపిస్తే మేము ఎవరమైనా వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అనుకుంటామా? కానీ యేసు ప్రభు చెప్పినటువంటి మాటలో 10 మంది కన్యకల దీపాలు వెలుగుతున్నాయి. 10 మంది కన్యకలు కన్యకలే, పవిత్రులే. 10 మంది కన్యకలు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన వాళ్ళే. కానీ వారిలో బుద్ధి లేని వారు ఉన్నారంట. ఇది ఎంత భయం కలిగించే విషయం! సేవకులకైనా సంఘానికైనా ఎంత ఆలోచన పుట్టించే విషయం. అంటే దివిటీలు వెలుగుతున్నా ఏమరపాట్లో ఉండటానికి వీల్లేదు, బుద్ధి లేని వారిగా మారే అవకాశాలు ఉన్నాయి. There is a chance and there is a possibility. ఏదో ఒక అవకాశం ఉందంట, ఏదో ఒక ఛాన్స్ ఉందంట. నేను పాపం చేస్తున్నానా? నాలో పాపం ఉందా? నాలో పాపం లేదు, నేను వెలుగుచున్న దివిటీయే. నేను కన్యత్వం అనే పవిత్రత కూడా నా దగ్గర ఉంది. నేను యేసు ప్రభు రాకడ కోసమే సిద్ధపడుతున్న వ్యక్తిని, ఆయన ఎదుర్కోవాలని బయలుదేరిన వ్యక్తిని.
అని ఒక విశ్వాసి తనలో తాను సంతోషించటం మంచిదే, కానీ ఏమాత్రం ఏమరపాట్లో ఉంటే వారిలో కూడా బుద్ధి లేని వారిగా ఉండే ఒక గుంపు ఉంటుందంట. వారిలో బుద్ధి లేని వారు ఉంటారా? అయ్య బాబోయ్, అసలు ఎలా సాధ్యమండి? వాళ్ళ దీపం వెలుగుతుంటే, వాళ్ళ కన్యత్వాన్ని కాపాడుకుంటే, వాళ్ళు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన వాళ్ళు కదా, వాళ్ళల్లో బుద్ధి లేని వారు ఉన్నారా? ఉంటారేమో, ఉండే అవకాశాలు ఉన్నాయేమో. ఆ ప్రమాదంలో మనం పడిపోకుండా, అక్కడ కూడా మనం మోసపోకుండా, మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఈ విషయాన్ని మన కోసం రాసి పెట్టాడు ఇక్కడ. అంటే ఈ ప్రమాదంలో కూడా నువ్వు పడకూడదు, ఈ ప్రమాదంలో కూడా నువ్వు పడకూడదు, ఎక్కడ మిస్ అవడానికి వీల్లేదు. ఈ 3వ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట, ప్రియ సంఘమా, ఈ ఉపవాస పండుగలలో దేవుడు నిన్ను దర్శిస్తూ నీతో మాట్లాడుతున్న విషయం నువ్వేం ప్రార్థన చేసుకోవాలి? అయ్యా, నా దీపం వెలుగుతున్నప్పటికీ నాయనా, నేను పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరే మనసు నాకున్నా ప్రభువా. అయ్యా, హృదయంలో కన్యత్వాన్ని కాపాడుకొని పవిత్ర జీవితం నాలో ఉన్నప్పటికీ నాయనా, బుద్ధి లేని గుంపుగా నేను ఉండకూడదు, బుద్ధి లేని వారి గుంపులో నేను ఉండిపోకూడదు, బుద్ధి కలిగిన వారి గుంపులో నేను ఉండాలి నాయనా, నాకు ఆ కృప ఇవ్వయ్యా అనేది ఒక విలువైన ప్రార్థన అంశం రాకడ కోసం సిద్ధపడుతున్న వారికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే, ఈ 10 మంది కన్యకులు ఒకే అర్హత కలిగి ఉన్నారు కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈ భాగాన్ని ధ్యానం చేయటం ఇంపార్టెంటా కాదా? చెప్పట్లేదేంటి ఎవరు? అమ్మా, ప్రాముఖ్యమేనా కాదా? అంటే వీళ్ళు 10 మంది కన్యకులు దీపాలు వెలుగుతున్నాయంట, కానీ వాళ్ళలో 5గురు బుద్ధి లేని వాళ్ళని ఎప్పుడు అర్థమైందంటే తలుపు దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఎప్పుడు అర్థమైంది? తలుపు దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైంది, గేటు దగ్గరికి వెళ్ళిన తర్వాత అర్థమైంది. ఆ గేటు తీసే లోపు వీళ్ళ దీపాలు ఆరిపోతున్నప్పుడు వీళ్ళ మైనస్లు ఏంటో చూసుకోవటం మొదలు పెట్టారు, వీళ్ళ లోప్ హోల్స్ ఏంటో చూసుకోవటం మొదలు పెట్టారు, వీరు వెనకేం జరుగుతుందో చూసుకోవటం మొదలు పెట్టారు. ఈ ఉపవాస ప్రార్థనలో మనము చేయవలసిన ప్రార్థన ఏమిటంటే, నేను ఎక్కడ ఏమరపాట్లో ఉండకూడదయ్యా, నేను ఎప్పుడో తలుపు దగ్గరికి వెళ్ళిన తర్వాత నా మైనస్లు వెతుక్కోకూడదయ్యా, నేను తలుపు ముందుకు వెళ్ళినప్పుడు నా లోపాలు వెతుక్కోవటం కాదు నాయనా, ఎలాగైనా తలుపు లోపలికి వెళ్ళగలిగిన భక్తి నేను చేయగలగాలి నాయనా, తలుపు లోపలికి వెళ్ళగలిగిన ఆ కృప నా మీదకి రావాలి నాయనా. తలుపు దాకా వెళ్ళిపోతారంట, కానీ తలుపు లోపలికి వెళ్ళలేరంట. హల్లెలూయా. అంటే సైతాన్ గాడు ఎక్కడ దాకా ఛాన్స్ ఇస్తాడు? తలుపు దాకా ఛాన్స్ ఇస్తాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళే విషయంలో మనం వెళ్ళలేకపోతే అప్పుడు ఏలుగొరుక్కోనో బాధపడో ఏడ్చి, ఎంత తలుపు తీయన్నా మీరెవరో నాకు తెలియదు, అయ్యా నీ వల్ల మేము కన్యత్వాన్ని పొందామయ్యా, నీవు వెలిగిస్తేనే మా దీపం వెలిగింది నాయనా, అయ్యా నీ కొరకే మేము ఎదురు చూసిన ఒక పెండ్లి కుమార్తె సంఘమయ్యా మేము, అయినా మీరెవరో నాకు తెలియదు అంటాడంట. అంటే ఎంత శ్రద్ధ ఎత్తబడే సంఘానికి ఉండాలో దేవదేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ పెండ్లి కుమార్తె సిద్ధపాటు అనే విషయములో దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అంశం చాలా కీలకం. ఈరోజు కూటమి ఎవరికో తెలుసా? ఆరిపోయిన దీపాలు కాదు, వెలుగుతున్న దీపాల వాళ్ళకే. దేవునికి స్తోత్రం. మరి వెలుగుతున్న దీపాల వాళ్ళకే 144 సెక్షన్ కర్ఫ్యూ అయితే, మరి అసలు ఎలగనోడు సంగతి ఏంటి? అసలు ఇంకా దీపం ఎలగనోడు, బాప్తిజం పొందనోడు చూద్దాంలే అనేవాడు, నాకు రక్షణ అక్కర్లేదులే అనేవాడు, ఏమ్మా తర్వాత చూద్దాంలే, ముసలోళ్ళు అయిపోయిన తర్వాత పొందుదాంలే, బాప్తిజం ఇప్పుడు అక్కర్లేదులే. మరి దీపం ఎలిగేవాడికి ఇంత కర్ఫ్యూ ఇక్కడ పెట్టాడు దేవుడు, ఇంత వణుకు పెట్టాడు, ఇంత భయం పెట్టాడు. బాబు, వెలుగుతున్నవాడు జాగ్రత్తగా ఉన్నావా? నీవు తలుపు లోపలికి వెళ్ళేటట్లు వెలుగుతుందా నీ దీపం, లేక తలుపు దాకేనా? లోపలికి వెళ్తే విజయం, తలుపు దాకా వెళ్తే విజయం లేదంట. తలుపు దాకా చాలామంది వస్తారు, ఆ ద్వారము దగ్గరుండి తలుపు తీయ్యయ్యా అని కొడుతున్నా ఎవరికి తలుపు తీయబడదంట. కాబట్టి నాకు దేవుడి రాజ్యం కావాలి, నేను దేవుడి కోసం బతకాలి అనుకుంటున్న వారు ఈరోజు ఈ వర్తమానం నీ కోసమే. హల్లెలూయా. లోకమొద్దు, కులమొద్దు, మతమొద్దు, డబ్బొద్దు, బంగారం వద్దు, ఆశలొద్దు, ఏది వద్దు, నాకు ఆయన రాజ్యం కావాలి, ఆయన కావాలి అని బయలుదేరిపోతున్న ఒక గుంపు. ఆ గుంపుతో దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు ఎక్కడ ఏమరపాటులో ఉండటానికి వీల్లేదు, మీరు ఎక్కడ మిస్ అవ్వటానికి వీల్లేదు, చిన్న విషయంలో కూడా మీరు మిస్ అవ్వకూడదు, బుద్ధి లేని వారి గుంపులోకి వెళ్ళటానికి వీల్లేదు. వెలుగుచున్న దీపాలు కలిగిన వారులారా తస్మాత్ జాగ్రత్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఇది రాజకీయ నాయకులు ఇస్తున్న వార్నింగ్ కాదు, ఇది ఒకరికొకరు తెగ వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు ఇప్పుడు వార్తల్లో. దేవునికి స్తోత్రం. అయ్యేం కాదండో, ఈ వార్నింగ్ పరలోకం నుంచి వస్తుంది. ఇది దేవదేవుని వర్తమానం. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి అద్భుతమైన ప్రసంగాల్లో 25వ అధ్యాయం 10 మంది కన్యకల వర్తమానం. ఇది చాలా కీలకమైనది సంఘానికి. ప్రతి పదం చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. హల్లెలూయా. కాబట్టి ఈ ఉపోద్ఘాతాన్ని దాటి ఇప్పుడు ముందుకెళ్తున్నాను. నా వైపు చూడండి. వెలుగుచున్న దివిటీలు కలిగి ఉన్నను, పెండ్లి కుమారుడే కావాలి అని బయలుదేరిన, హృదయములో కన్యత్వాన్ని కాపాడుకున్న వారిలో కూడా బుద్ధి లేని వారు ఉన్నారంట. చిన్న ఉదాహరణ చెప్తాను అర్థం అవటానికి. మీరు చెప్పండి. హవ్వ వెలుగుతున్న దీపం, దేవుణ్ణి చూస్తుంది, దేవునితో మాట్లాడుతుంది, దేవునితో జీవిస్తుంది, మహిమతో నిండిపోయి ఉంది, అసలు ఎక్కడ లోపం లేదు, తోటను కాస్తుంది, తోటను సేద్యం చేస్తుంది. కానీ బుద్ధి లేని కన్యకైందా, బుద్ధి గల కన్యకైందా? చెప్పట్లేదు మీరు. ఏమా, ఆమె వెలుగుతుంది, మహిమ. ప్రతి చల్లపూట దేవుడి దగ్గరికి కలిసి ప్రయాణం చేస్తారు, దేవుని స్వరం వింటున్నారు, వెలుగుతుంది. కానీ ఆమె ఫైనల్లో చూస్తూ ఏమైపోయిందంటే బుద్ధి లేని కన్యకగా మారిపోయింది. ఏంటి ఆమె చేసిన చిన్న పొరపాటు? ఏం చేసింది ఆమె చిన్న పొరపాటు? అమ్మా, నూనె లేదులే అమ్మా, అవ్వ చేసింది ఏమిటో చెప్పండి. హల్లెలూయా. సరే, నాకు వినపట్టలేదు కానీ అక్కడ నుంచి నేనే చెప్పేస్తాను. ఏం జరిగిందంటే, అమ్మయ్యనండి, నా వైపు చూడండి. ఆమె చేసిన ఒక చిన్న మిస్టేక్, పెద్దది కాదు, ఇది చాలా చిన్నది. పండు తినుట ఇవన్నీ పాతయ్యే, అవి కాదు, చిన్నది. ఏంటంటే, నా వైపు చూడండి. ఆమె వెలుగుతున్న దివిటి, ఆమె మహిమతో నిండి ఉండి కూడా ఆమె చేసిన చిన్న పొరపాటు ఏమిటంటే, ఎవరితో మాట్లాడకూడదో వాళ్ళతో మాట్లాడింది. అంతే, మొత్తం క్లోజు, చాప్టర్ క్లోజ్ అయిపోయింది, అంతే. ఇప్పుడు నువ్వు చాలా పరిశుద్ధురాలని, నేను పరిశుద్ధుడిని, నమ్మకమైన వ్యక్తిని, నమ్మకమైన దాన్ని అని నువ్వు అనుకుంటావు. కానీ నువ్వు రాంగ్ పర్సన్తో గనక మాట్లాడితే నీకున్నది మొత్తం ఆరిపోద్ది, మొత్తం పోయినట్టే. మాకు ఈ మంతా పోద్ది. ఇదేంటంటే బాబు, మాట్లాడే విషయంలో కూడా అంత జాగ్రత్తగా ఉండాలండి. మరి ఆదికాండం 2-3 పేజీలు చెప్పేది ఫస్ట్ సత్యం. అది ఆదికాండం 2-3 పేజీల్లో చెప్పే విషయం ఏమిటంటే, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు. ఇంకొంచెం లోతుకెళ్తే, ఎవరు మాట్లాడుతూ ఉంటే వినకూడదో వినింది, వాళ్ళ మాట వినింది. 3, ఎవరు చెప్తే చేయకూడదో అది చేసింది. అంతే, అయిపోయింది కథ, క్లోజ్. అహరోన్ మనుషుల మాట వినకూడదు, విన్నాడు, అయిపోయింది కథ. బిలాం బాలాక్ మాట విన్నాడు, అయిపోయింది విషయం. ఇంకా బైబిల్లో చూసుకొని చాలా విషయాలు. అంటే ఎవరితో మాట్లాడకూడదో అంటే, మనం మాట్లాడే వ్యక్తుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండకపోతే అసలు కోట్ల విలువైన ఒక బంగారపు, ఒక శ్రేష్టమైన విలువైన దేవుని రాజ్యమే మిస్ అయిపోద్ది. అదే మిస్ అయిపోద్దంట. ఒకడు మాట యందు తప్పిపోతే వాడు తన దేహాన్ని ఎట్లా స్వాధీనపరుచుకోగలడు? అసలు నాలుకను స్వాధీనపరుచుకోనని వాడు తన దేహాన్ని ఎలా స్వాధీనపరుచుకుంటాడు? నాలుక చిన్న అవయవం కదా. అంటే మాట్లాడే విషయంలో, హల్లెలూయా, మా కొంతమంది తెలుసు, వాళ్ళు పాపం బూతులు మానలేరు అసలు. వాళ్ళు గబుక్కుని వచ్చేస్తాయి బూతులు. ఏంటంటే కడుపు మండి మాట్లాడేవండి అంటారు. కడుపు మండి మాట్లాడినా నువ్వు వెలుగుచున్న దివిటివి, నువ్వు పెండ్లి కుమార్ని ఎదుర్కోవడానికి బయలుదేరిన బిడ్డవి, నీ హృదయ కన్యత్వాన్ని కాపాడుకున్న బిడ్డవి. హల్లెలూయా. ఇంకో చిన్న విషయం చెప్పనా? ఇయే చెప్తూ ఉంటే టైం అయిపోద్ది, అసలు చెప్పలేను. నా వైపు చూడండి. హల్లెలూయా. ఒక రోజున నోవాహు గురించి ఒక మాట అంటానికి మనం సరిపోం. అసలు ఆయనంత నీతిమంతుడు భూమి మీద ఇంకెవరూ లేరు. నోవాహు గురించి మాట్లాడేంత ధైర్యం లేదు. కాకపోతే ఎక్కడ ధైర్యం వచ్చిందంటే, దేవుడే బైబిల్లో రాసి పెట్టాడు కదా అని చదువుతున్నాం, అంతే. కథకంటే ధైర్యం మనకేం లేదు. దిగాడంట, బలిపీఠం కట్టాడు, దేవుని కోపం చల్లార్చాడు, వ్యవసాయం మొదలుపెట్టాడు, తిండి గింజలు వేసుకున్నాడు, ద్రాక్ష తోట కూడా వేసుకొని కొంచెం తాగుదాం ద్రాక్షరసం అనుకున్నాడు. అయితే తాగవలసిన దానికంటే కొంచెం ఎక్కువైంది, అంతే. నిద్ర వచ్చింది. ఒంటి మీద ఉన్న వస్త్రం ఊడిపోవుట నోవాహుకు తెలియలేదంట. ఒంటి మీద వస్త్రం బిగించుకుంటే ఆ బిగించిన వస్త్రం జారిపోవటం నోవాహుకు తెలియదు. ఇప్పుడు నోవాహును వదిలేద్దాం, మన సంగతి చూద్దాం. మనం ఎందులోనే లిమిట్ దాటేమనుకో మనకేవో జారిపోతాయి. దేవునికి స్తోత్రం.
ఇక మరి నేను నాకు క్షమించాలి మరి ఈ పూటకి. మనం ఇందులో లిమిట్ దాటామంటే మనకు జారిపోతాయి. అంటే ఏమిటి? నీ కంఠహారం జారిపోవచ్చు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక విలువైన అభిషేకం, విలువైన కిరీటం, విలువైన ఏదో ఒకటి పోగొట్టుకోవచ్చు. మితి మీరకూడదంట. మితము కలిగినది సంఘం అంట. చిన్నదే. కొంతమందికి అసలు ఎంత అభిషేకం ఉందో కానీ మితం ఉండదు, లిమిట్ ఉండదు. మాటలో లిమిట్ ఉండదు, తిండిలో లిమిట్ ఉండదు, నిద్రలో లిమిట్ ఉండదు, వస్త్రంలో లిమిట్ ఉండదు, బంగారంలో లిమిట్ ఉండదు. లిమిట్ లేదు. అంటే మితము మీరుట అనేది ఎంత మత్తు తీసుకొచ్చింది. ఆ మత్తు వలన ఒంటి మీద ఉన్న వస్త్రం జారిపోయాడు. ప్రభు, నోవాహుని ఏంటయ్యా బాబు, అసలు ప్రపంచాలన్నీ చదివేటట్టు రాసేసేవేంటి నాయన, నోవాహుని అంత అల్లరి చేసేవేంటి ప్రభు అని అనిపించింది నాకు. నోవాహుని దేవుడు అల్లరి చేశాడా అనిపించింది. అప్పుడు నాకు వెంటనే వినబడిన స్వరం ఏంటో తెలుసా? అనిపించాడా, నేను నోవాహుని అల్లరి చేయటం కాదు నాయన. నోవాహు తర్వాత నాకు నోవాహు లాంటి వాళ్ళు చాలామంది వస్తారు. నోవాహు లాంటి దేవుని కుమారులు నాకు బోల్డ్ మంది ఉన్నారా, వాళ్ళు తప్పిపోకుండా రాసి పెట్టాను రా అన్నారు. వాళ్ళు తప్పిపోకూడదు, వాళ్ళు కూడా ఒక లిమిట్ దాటుతారేమో, లిమిట్ దాటకూడదు. మితము కలిగిన విశ్వాసిగా, మితము కలిగిన సంఘముగా. చిన్న విషయమే కానీ బుద్ధి లేని వారు అయిపోతారంట. చిన్న విషయమే, ఆ తలుపు లోపలికి వెళ్ళారంట, తలుపు దగ్గర ఆగిపోతారంట. అంటే ఎంత జాగ్రత్త పడవలసిన రోజులకు వచ్చాం. కరోనా అనగానే మూతికి జాగ్రత్త, నోటికి జాగ్రత్త, ముక్కుకి జాగ్రత్త, తిండికి జాగ్రత్త, పక్కనోళ్ళతో జాగ్రత్త, నిలబడిన స్థలం జాగ్రత్త. అసలు ఎన్ని జాగ్రత్తలు వచ్చేసినాయి తెలుసా? ఎన్ని జాగ్రత్తలు. మరి పరలోక రాజ్యమునకు చేరబోతున్న మనం, దేవుని రాజ్యంలో అడుగు పెట్టబోతున్న మనం ఇంకెంతో జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఈ ఉపోద్ఘాతం సరిపోద్ది అనుకుంటున్నాను. నా వైపు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. తమతో కూడా ఒకరు నూనె తీసుకెళ్ళలేదంట, తమతో కూడా ఒకరు నూనె తీసుకెళ్ళారు. ఇదొక్క కారణాన్ని బట్టి బుద్ధి గలవారిగా, బుద్ధి లేని వారిగా విభజించబడిపోయారు. ఇక ఏ విషయంలో వాళ్ళకి వ్యత్యాసం ఏమీ లేదు, అన్నిట్లో సమానంగా ఉన్నారు. తమతో కూడా అనండి అందరూ. ఇంకోసారి చక్కగా హల్లెలూయా. ఇప్పుడు తమతో కూడా వాళ్ళు తీసుకెళ్ళిన నూనె దేనికి ఉపయోగపడింది? తమ దీపం అనండి చక్కగా, పర్లేదు. తమ దీపం ఆరిపోకుండా నూనె ఆధారపడింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నా వైపు చూడండి. మనం పరలోకం చేరేదాకా మన రక్షణ గ్యారంటీ ఏంటి? నా రక్షణ గ్యారంటీ అంటానికి నీ దగ్గర ఏమన్నా, నీతో కూడా ఏమన్నా ఉందా? నీ అభిషేకానికి గ్యారంటీ ఏమిటి? నీ పరిశుద్ధతకి గ్యారంటీ ఏమిటి? నా విశ్వాసానికి ఇది గ్యారంటీ అండి అంటానికి మీతో కూడా మీరేమైనా ఆత్మీయమైన ఆధారాలు ఏమైనా మోసుకెళ్తున్నారా? మీతో కూడా ఏమైనా ఆత్మ సంబంధమైన ఆధారాలు ఉన్నాయా? ఈజ్ దర్ ఎనీ స్పిరిచువల్ సపోర్టింగ్స్ ఫర్ యువర్ సాల్వేషన్, హోలీనెస్ ఎక్సెట్రా ఎక్సెట్రా? మన ఆత్మ సంబంధమైన రక్షణకి, పరిశుద్ధతకి, పిలుపుకి, సేవకి, అన్నిటికీ ఏవైనా ఆత్మ సంబంధమైన ఆధారాలు తమతో కూడా తీసుకెళ్తున్నామా? లేక తమతో కూడా ఏమి లేకుండా మనమే అన్నీ కలిగి వెళ్ళిపోతున్నామా ఖాళీగా? తమతో కూడా ఏమన్నా తీసుకెళ్ళగలుగుతున్నామా? రక్షణ దీపం, పరిశుద్ధత అనే దీపం, విశ్వాస దీపం, ఇలాంటి దీపాలు. దీపం అనేది మనలో ఉంది కదా, అది ఆరిపోకుండా రక్షణకు సంబంధించింది. మన ఆధ్యాత్మిక సంబంధమైన దీపం ఆరిపోకుండా తమతో కూడా ఏమన్నా తీసుకెళ్తున్నావా? మన రక్షణ గ్యారంటీ ఏంటి? పాస్టర్ గారు, మా రక్షణకి ఇది గ్యారంటీ అండి, ఇది మా గ్యారంటీ మా రక్షణకి అని చెప్పడానికి ఏమన్నా ఉందా? ఈరోజు తమతో కూడా తీసుకుని వెళ్ళవలసిన ఆత్మ సంబంధమైన ఆధారాల్ని నేను ఈ పగటి వేళ మీ ముందు ఉంచుతాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో కొన్ని మాటలు చెప్తాను, నా వైపు చూడండి అందరూ. యాకోబు తన ఇంటి నుంచి పారిపోతున్నాడు. పారిపోయి రాత్రి అయ్యింది. రాత్రి అయిన తర్వాత దేవుని బిడ్డలారా, అక్కడ తలగడగా ఒక రాయిని చేసుకొని పడుకున్నాడు. ఆకాశం తెరవబడింది, దేవుడు దిగొచ్చాడు, మాట్లాడాడు. ఓకేనా? పొద్దునే లేచాడు, రాయి నిలబెట్టాడు. ఏం పోసాడు దాని మీద అనట్లేదు మీరు సరిగ్గా, కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. హల్లెలూయా. ఇప్పుడు నేను అడుగుతున్నా, పారిపోయేవాడు నూనె ఎందుకు తీసుకెళ్తున్నాడు? దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు. పారిపోయేవాడికి డబ్బులు కావాలి, పారిపోయేవాడికి ఇంకోటి కావాలి. పారిపోతా కూడా నూనె మిస్ అవ్వలేదంట.
పారిపోయే యాకోబుకే నూనె కావాలి అంటే ఇంక మనకెంత నూనె కావాలి? అసలు ఆ నూనె లేకపోతే ఏ తలకి రాయిని ఆధారం చేసుకున్నాడో ఆ రాయి తలకి మూలరాయి అయిపోయింది. ఆ మూలరాయే ప్రభు అయిన యేసుక్రీస్తుగా నిలబెట్టాడు. ఆ రాయి మీద నూనె పోసి ఆరాధన చేసి బేతేల్ అని పేరుని అక్కడ పెట్టగలిగాడు. ఒకవేళ నూనె లేకపోతే హల్లెలూయా. అంటే ప్రతి ఇశ్రాయేలీయుడితో హెబ్రీయుడితో ఏముంటుంది? నూనె ఉంటుంది ఖచ్చితంగా. ఎవరైనా ఏదైనా పోగొట్టుకుంటారు కానీ నూనె పోగొట్టుకోరు. ఎవరైనా ఏదైనా అయిపోయేటట్టు చేసుకుంటారు కానీ నూనె అయిపోయేటట్టు చేసుకోరు. హెబ్రీయులు, ఇశ్రాయేలీలు. ఒక రోజున ఎలీషా దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. అయ్యా, మీ శిష్యుడు గారు చచ్చిపోయారు, మీకు తెలుసు కదా, విధవరాలను అయిపోయాను, అప్పులోళ్ళు వచ్చేస్తున్నారయ్యా, నా బతుకేంటి, నా జీవితం ఏంటి, చచ్చిపోదాం అనుకుంటున్నాను అని అడిగితే అప్పుడు ఆయన అడుగుతాడు, నీ దగ్గర ఏముంది? కొంచెం నూనె ఉందయ్యా. అంటే అన్నీ పోగొట్టుకొని భర్త చచ్చిపోయిన తర్వాత దేవుడి మీద అలిగి, పాస్టర్ గారి మీద అలిగి, ప్రవక్త మీద అలిగి, అసలు చుట్టం చూపు కూడా చూడకుండా వచ్చి పలకరింపు కూడా లేకుండా భూస్థాపన అయిపోయిన రోజు నుంచి మళ్ళీ అప్పుల మీదకి వచ్చేదాకా చర్చి అంక చూడాల, పాస్టర్ గారి దగ్గరికి రాలా. కానీ ఎప్పుడైతే అన్నీ పోగొట్టుకొని అప్పులు పాలైపోయి ఇక చచ్చిపోదాం అన్న పరిస్థితుల్లో పిల్లల్ని అరువు తీసుకెళ్ళిపోతున్నారంట, బానిసలుగా తీసుకెళ్ళిపోతున్నారంట. అప్పుడు వచ్చింది. అప్పుడు అడిగితే అంటుంది, నీ దగ్గర ఏముందంటే ఒక్కసారి గిర్రమని ఇల్లు మొత్తం జ్ఞాపకం చేసుకుంటే పైన ఒక చిన్న బుడ్డి ఉందంట. ఆ బుడ్డి నిండా నూనె కాదు, బుడ్డిలో కొంచెం నూనె ఉందంట. బుడ్డి నిండా కాదంట, కొంచెం ఉందంట. అన్నీ అయిపోయినా ఏమి దగ్గర ఏమైపోలా అన్నాడు. అయితే చాలేక ఆ కొంచెం నూనె తీసుకెళ్ళు, ఇతరుల దగ్గరికి వెళ్ళి అరువుగా నీకు కావలసిన పాత్రలు ఎన్ని, నీ సామర్థ్యం ఎంతో అన్ని పాత్రలు తెచ్చుకో, గదిలోకి వెళ్ళు, నూనె పోయటం మొదలుపెట్టి అన్నాడు. నూనె ప్రవాహం ప్రారంభమైందంట. దేవునికి స్తోత్రం. కొంచెం నూనె అధికమైపోయింది. యాకోబుకైనా ఈ ఎలీషా ప్రవక్తల్లో శిష్యుని భార్యకైనా నూనె వాళ్ళకు ఉపయోగపడింది. ఇక దారి మధ్యలో ఒక ఆయన వెళ్తున్నాడు. నిన్న జ్యోతిబాబు గారు చెప్పిన వాక్యంలో మంచి సమరయుడు ఏం తీసుకుని వెళ్తున్నాడు అమ్మా? మంచి సమరుడు ఏం తీసుకెళ్తున్నాడు? నూనె. ద్రాక్షరసము నూనె తీసుకెళ్తున్నాడు. హల్లెలూయ. ఆ ద్రాక్షరసం నూనె తీసుకెళ్ళినప్పుడు నూనె ఇప్పుడు మంచి సమరుడికి ఉపయోగపడిందా? నూనె పడిపోయిన వ్యక్తికి ఉపయోగపడిందా? పడిపోయిన వ్యక్తికి ఉపయోగపడింది. అంటే నూనె మన దగ్గర ఉంటే మనకైనా ఉపయోగపడిద్ది, పడిపోయినోడికైనా ఉపయోగపడిద్ది. మొత్తం మీద నూనె ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. మన దగ్గర నూనె లేకపోతే మనకి ఉపయోగం లేదు, పడిపోయిన వాళ్ళకి ఉపయోగం లేదు. అంటే ఖచ్చితంగా నూనె మన యొద్ద ఉండుట అనేది ప్రాముఖ్యం. తమతో కూడా ఉండాలి. ఇప్పుడు మనతో కూడా క్రొత్త నిబంధన సంఘానికి తమతో కూడా ఉండవలసిన నూనె ఏమిటో గబగబా ఒక 3-4 విషయాలు చెప్తా. స్తోత్రం చెప్పండి. ఈ అనుభవాలు కలిగి ఉంటే ఖచ్చితంగా మన రక్షణకి గ్యారంటీ ఉంటుంది, మన విశ్వాసానికి గ్యారంటీ ఉంటుంది, మన పరిశుద్ధతకు గ్యారంటీ ఉంటుంది. మనం తప్పిపోవంటానికి, పడిపోవంటానికి, జారిపోకుండా మనకు అవి ఆధారాలుగా ఉంటాయి. షూర్లీ ఈ విషయాలు మనకు ఒక స్పిరిచువల్ సపోర్టింగ్స్, మనకి ఆధారాలుగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆ ఆత్మ సంబంధమైన ఆధారాలు ఏమిటి అనే విషయాలు గబగబా మీ ముందు ఉంచుతాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఎజ్రా గ్రంథాన్ని తీద్దాం. ఎజ్రా గ్రంథం. హల్లెలూయా. ఎజ్రా గ్రంథంలో ఎజ్రా చేసిన ఒక ప్రార్థన, ఎజ్రా పలికిన ఒక మాట మనకు ఆశీర్వాదంగా ఉంటున్నట్లు మనం చదువుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆసక్తిని శుభ ప్రయాణము కలుగునట్లుగా, మా ఆసక్తిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని. ఇప్పుడు కొంచెం స్లోగా ఒక్కొక్క మాట చదవండి అయ్యారు. మేలు కలుగు చేయుటకై 21 నుంచి 21. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని ఏడ్చి మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు
అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. దేవునికి స్తోత్రం. ఒకసారి మీ తలపైకి ఎత్తండి. ఈ ఉపవాసం దేని కొరకు ఒక మాటలో చెప్పండి త్వరగా. మాకును మా ఆస్తికిని మా చిన్నపిల్లలకి అందరికీ శుభ ప్రయాణము కలుగునట్లుగా అనండి అందరూ. మనకి ఇంట్లో శుభకార్యం జరగాలంటే ఉపవాసం చేస్తాం, కానీ మనకి శుభ ప్రయాణము కలుగునట్లు ఉపవాస ప్రార్థన చేసామా? ఇంట్లో పెళ్లి జరగాలన్నా, ఇంట్లో మనకు ఏదైనా అవసరాలు తీరాలన్నా మనం ఏం చేస్తాం? ఉపవాస ప్రార్థన. కానీ ఇక్కడ ఏంటో తెలుసా? శుభ ప్రయాణము కొరకు ఉపవాస ప్రార్థన అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, ఈ ఉపవాసం దేనికోసం అంటే, అయ్యా మేము బబులోన్ నుంచి మేము ఇశ్రాయేల్ దేశం వెళ్తున్నామయ్యా, ఈ మార్గ మధ్యములో మాకు మా చిన్నపిల్లలకు మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా మాకు కృపనివ్వయ్యా అని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఉపవాసం చేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. శుభ ప్రయాణము కొరకు ఉపవాసం అనండి. అంటే మన వారంలో ఒక రోజు అసలు మన కోసం పరలోక రాజ్యం చేరటానికే ఉపవాసం చేయాలి. ఏమంటారు? మీరేమనరా? హల్లెలూయా. అమ్మా నా వైపు చూడండి. మనము దేవుని రాజ్యము చేరటానికి మన ప్రయాణము శుభకరముగా ఉండునట్లు అసలు మనం ఉపవాస ప్రార్థన చేసుకోవాలంట. దేవునికి స్తోత్రం. ఇంకా ఎజ్రా మాటలు చూస్తే చాలా సంతోషం కలిగేది. చూడండి 22వ వచనం. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము కలుగునట్లు సహాయము చేయునట్లు రౌతులు రాజునొద్ద కావలవనని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచెను. అయ్ బాబోయ్, దేవునికి స్తోత్రం. అమ్మ అందరి తలపైకి ఎత్తాలి. నా వైపు చూడండి. రాజుగారు వెళ్ళమన్నారు ఊరు. ఇప్పుడు ఎజ్రా కంట ఒక సిగ్గు వచ్చిందంట, లేకపోతే ఒక సిగ్గుతో వచ్చిందంట. రాజుగారి దగ్గర రౌతులు, గుర్రాలు, బలము, మంది మార్బలం అడగడానికి సిగ్గు అనిపించిందంట. ఎందుకంటే తమ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఆయన హస్తము తోడుగా ఉంటది. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. ద హ్యాండ్ ఆఫ్ లార్డ్, దేవుని హస్తము అనండి అందరు గట్టిగా. ఇంకోసారి చక్కగా. నా మొదటి మాట ఏమిటంటే, దేవుని హస్తము మన ప్రయాణములో మనకి తోడుగా ఉంటే మన రక్షణ, మన పరిశుద్ధత, మనకు కలిగినన్ని కాపాడబడతాయి. ద హ్యాండ్ ఆఫ్ లార్డ్, దేవుని హస్తం. అందుకు మామూలు ప్రార్థన సరిపోదు, ఉపవాస ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఎజ్రా పరిశుద్ధుడు, ఎజ్రా శాస్త్రి, ఎజ్రా వాక్యం గైకొనేవాడు, ఎజ్రా నీతిమంతుడు. ఒక నీతిమంతుడే ఉపవాసంకి వచ్చాడు. మరి కొంచెం తేడాగా ఉన్నవాళ్ళు ఏం చేయాలి? ఇంక 2-3 రోజులు ఉపవాస ప్రార్థన చేయాలి. ఎజ్రా అంతటోడే నీతిమంతుడు, పరిశుద్ధుడు, తప్పిదం లేనివాడు, అసలు ఏమాత్రం పాపం లేనివాడు, చాలా మంచోడు, యథార్థవంతుడే. మార్గమధ్యములో దేవుడు ఈ నీతిమంతులను కాపాడటానికి, దేవుణ్ణి ఆశ్రయించే వారికి సహాయం చేయటానికి ఖచ్చితంగా ఉపవాసాన్ని ఎన్నుకున్నారంట. ఈ కడవరి కాలంలో చివరి దినాల్లో ఉపవాసము అనే నూనె, ఉపవాస ప్రార్థన అనే నూనె, ఉపవాస ప్రార్థన అనే అనుభవం సంఘానికి తమతో కూడా తీసుకొని వెళ్ళాలి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆరోగ్యాన్ని బట్టి, నీ పరిస్థితిని బట్టి ఖచ్చితంగా ఉపవాస అనుభవం అనేది మన జీవితంలో ఉండాలి. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, ఏమున్నా సరే కనీసం ఒక పూటన్నా ఖాళీ కడుపుని పెట్టాలి, మోకాళ్ళు వేయాలి. దేవునికి స్తోత్రం. మంచి ఆరోగ్యం ఇచ్చాడా, ఇక 40 రోజులు ప్రకటించుకోవటమే. ఆరోగ్యం తక్కువ ఉందా, ఖచ్చితంగా వారంలో ఒక రోజు ఉండాల్సిందే. డాక్టర్ గారే చెప్తారు కదా, వారంలో ఒక రోజు ఉంటే కడుపు అంతా అరిగి చెత్తా చెదారం అంతా బయటకు వద్దంట. దేవునికి స్తోత్రం. అంటే డాక్టర్లే చెప్తారు ఒక రోజు ఉపవాసం చేయమని. ఇక్కడ ఎజ్రా లాంటి నీతిమంతుడు ఎన్నుకున్నది ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థనతో నీ హస్తము నాకు తోడుగా ఉండాలయ్యా. ఇప్పుడు చదవండి అక్కడ 31వ వచనం. 31 అయ్యా, నీవు మొదటి నెల
12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి ఎవడిని మృంగుదురని చూస్తున్నా ఆ గర్జించు సింహము చేతిలో నుండి మమ్మును తప్పించినందున మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసితిమి. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ కూడా. గట్టిగా చెప్దాం అందరం కూడా. చప్పట్లు కొడుతూ ఇదే కృప మనకిస్తున్నందుకు చప్పట్లు కొడదాం అందరం కూడా. ఇంకొంచెం బాగా కొట్టాలా, అంతేనా బలం. దేవుని హస్తము మనకి తోడుగా వచ్చునుగాక. హల్లెలూయా. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీలో ఏ ఒక్కరూ దేవుని హస్తము లేకుండా భక్తి ప్రయాణం చేయకూడదు. Nobody should go forward without the hand of God. దేవుని హస్తము నీతో లేకుండా నీ ప్రయాణం ఎలా? నీ రక్షణ, నీ పరిశుద్ధత, నీ నీతి, నీ యథార్థత. ఆదివారం వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, ఆరాధిస్తున్నారు, కానుకిస్తున్నారు, దక్షిణ భాగం ఇస్తున్నారు, సేవకుడు చెప్పే వాక్యం వింటున్నారు, పరిచర్య చేస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మరి వారమంతా మీ ప్రయాణం ఎలాగుందో మాకేం తెలుసు? మీ ప్రయాణంలో సింహం ఏం చేస్తుంది? మీ ప్రయాణంలో ఎలుగుబంటి ఏం చేస్తుంది? మీ ప్రయాణంలో గొలియాతు సంగతి ఏమిటి? మీ ప్రయాణంలో అమాలేకుడు సంగతి ఏమిటి? నీ ప్రయాణంలో ఫిలిష్తీయుడు సంగతి ఏమిటి? నీ ప్రయాణంలో మోయాబీయుడు సంగతి ఏమిటి? యాబీను రాజును ఏం చేస్తున్నావు? ఓగు రాజును ఏం చేస్తున్నావు? నీ ప్రయాణంలో నీ ముందుకొచ్చే వారి పట్ల నీ ప్రయాణంలో నీ విజయమునకు కారణమవుతుంది ఎవరో? మళ్ళీ ఆదివారం వచ్చేసరికి ఆ ప్రార్థన లేకుండా, అభిషేకం లేకుండా మరలా తిరిగి బలపడదామని వారమంతా సైతానుగాడితో దెబ్బలు తినేసి, వారమంతా సైతానుగాడితో ఇబ్బందులు పడిపోయి, వారమంతా సైతానుగాడితో ప్రయాణములో కష్ట నష్టాలు పడి మళ్ళా ఆదివారం వచ్చి కృపివయ్యా అని అడిగే పరిస్థితి లేక నీ ప్రయాణం విజయవంతముగా ముగించి ఆయన పాదాల దగ్గరికి వచ్చి, జయశీలుడా నీకు స్తోత్రమయ్యా, నీ హస్తము నాకు తోడుగా ఉండటం వలన ఈ వారము దినాలు నా రక్షణ కాపాడుకున్నానయ్యా, నా విశ్వాసాన్ని కాపాడుకున్నానయ్యా. పౌలు భక్తుడు అంతటి వాడే అన్నాడు, నా విశ్వాసమును కాపాడుకొంటిని. అంటే విశ్వాసము కలిగి ఉండి ఎట్టు ఊపుకుంటూ వెళ్తే కుదరదు, విశ్వాసం కాపాడుకుంటూ వెళ్ళాలి. నాకు ఫెయిత్ ఉంది అని ఊపుకుంటూ వెళ్తే అవదు పని, కాపాడుకుంటే. పౌలు అంతటి వాడే కాపాడుకున్నాడు. పౌలు ఎంత భయంతో చెప్తాడో తెలుసా? నేను మీ మధ్య లేనప్పుడు కూడా మీ రక్షణ పాత్రను భయంతో వణుకుతో కొనసాగించండి. భయం ఉండాలి, వణుకుండాలంట. అంటే మన ప్రయాణములో మీ ఆధారం ఏంటి చెప్పండి? తమతో కూడా ఒక నూనె అనే ఆధారం తీసుకెళ్ళినందుకు వాళ్ళు బుద్ధిగల్లోళ్ళు. ఇప్పుడు బుద్ధిగల వారు ఎవరు? అయ్యా, ఆయన కృపను బట్టి, ఆయన హస్తము, ఉపవాసము ద్వారా నేను సంపాదించుకున్నాను, నా ప్రయాణములో నేను క్షేమంగా ఉంటానయ్యా అని చెప్పగలిగిన వాళ్ళు కదా బుద్ధిగల వారు. ఛత్తీస్గఢ్ ప్రయాణం గురించి చెప్పారు సేవకులు ఆయుష్ గారు. ప్రియులారా, ఛత్తీస్గఢ్ ప్రయాణానికి ఏం చేసామో తెలుసా? కొంతమంది మాతో కూడా వచ్చారు, వాళ్ళు అసలు తెల్లవారుజాము ప్రార్థనలో లేరు. మనతో వచ్చిన బ్యాచ్ తెల్లవారుజాము ప్రార్థనలో లేరు. 30 రోజులు నిరాటంకంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి 4:30 నుంచి 6:30 వరకు ప్రతి తెల్లవారుజామున జూమ్లో ప్రార్థన చేసామండి. ప్రతి తెల్లవారుజాము 4 మేము మీటింగ్ అయ్యి 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ 4 గంటలకు లేచి కూర్చోవాలి, స్నానం చేసేసి రెడీ అయిపోవాలి, అలా కూర్చొని మళ్ళీ ప్రార్థనలో ఉండాలి. కళ్ళు ఎర్రబడిపోయి మంటలు వచ్చేసేసి కళ్ళు మూతబడిపోతున్నా, ఏం జరుగుతున్నా సరే కూర్చున్నాం. దేవుడు అద్భుతం ఏంటో తెలుసా? పాదములకు రాయి తగలకుండా మా ప్రయాణాన్ని అలా తీసుకొని వెళ్ళి అలా తీసుకొని వచ్చేసాడు క్షేమంగా. మేము ఛత్తీస్గఢ్ ప్రయాణము అని మొదలుపెట్టిన దగ్గర నుంచి 4 నుంచి 5 చోట్ల భయంకరమైన దాడులు జరిగినాయి అదే స్టేట్లో. ఇప్పుడు ఎక్కడ జరుగుతుందో ఆ స్టేట్కి వెళ్ళాలనిపిస్తుందా? అక్కడ దాడులు జరుగుతుంటే ఎంతమంది ఫోన్లు చేసి జఫన్యా శాస్త్రి అయ్య గారితో, ఏంటయ్యా మీకు ఏమైనా ఆలోచన ఉందా? ఇప్పుడు వెళ్తారేంటి? ఇప్పుడు ఛత్తీస్గఢ్ అంటావేంటి? నీకేమైనా మైండ్ ఉందా అని అడిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారండి. పెద్ద ఆయన్ని అయ్యగారు, సంతోష్ గారు చర్చికి తాళాలు వేసేసారండి. మేము అక్కడికి వెళ్తే ఆ చర్చికి తాళాలు వేసేసారు. ఒక చర్చికి పరిస్థితులు భీకరం అయినా మా ప్రయాణం ఏం చేశాడు దేవుడు? అద్భుతం చెప్పనా? నా వైపు చూడండి. ప్రకటించబడింది, ఫలించింది, స్థాపించబడింది. 3 జరిగిపోయింది.
3 ఎట్ ఏ టైము, అసలు 3 ఒకేసారి అండి. వాక్యం ప్రకటించబడటం, అక్కడే వాక్యం ఫలించేసింది. అప్పటికే నీళ్ల మీద విత్తనాలు వేసి చాలా రోజులు కదా, అబ్బే లేదు అక్కడ మరి ఏ ఎరువులు పడినాయో ఏంటో తెలియదు, కానీ అసలు ఫుల్ వచ్చేసింది, మొక్కలు వచ్చేసినాయి. సాక్ష్యాలు చెప్పారు ఒక్కొక్కరు. వాళ్ళు అన్నారు, వచ్చే నెల 26వ తేదీ నుంచి పాస్టర్లందరం ఐక్యతతో భారతదేశం కోసం మీ వలే మేము ప్రార్థన చేస్తాం అని చెప్పారు అక్కడ. వెంటనే ఏం జరిగిందో తెలుసా? జఫనయ్య గారు ఇద్దరిని పిలిచి, మా పాస్టర్లందరిలోకి ఇద్దరిని పిలిచి, ఇద్దరిని మోకాళ్ళు వేయమని చెప్పి, ఈ రోజు నుంచి ఛత్తీస్గఢ్లో ఐఎఫ్జే అనే ఈ ప్రార్థనా ఉద్యమం, భారతదేశ రక్షణ కొరకు జరిగే ఉద్యమ బాధ్యతలు వీళ్ళిద్దరికి అప్పచెప్తున్నానని చెప్పి చేతులు పెట్టి ప్రార్థన చేసి ఆ రాష్ట్రం వాళ్ళిద్దరికి ఇచ్చేసాడు. ప్రకటించబడింది, ఫలించింది, స్థాపించబడింది. మొత్తం అసలు ఏకదాటిగా 100 ఫలం వచ్చింది. 30, 60, 100 మొత్తం వచ్చేసినాయి. అసలు కారణం ఏంటి? నెల రోజుల ప్రార్థన. నేను అంటున్నా, ప్రార్థన అనేది దేవుని బిడ్డలారా మన జీవితానికి ఒక సపోర్ట్. ఉపవాస ప్రార్థన అది ఒక సపోర్ట్ అండి, నీ రక్షణకి సపోర్టు. ఆ రోజు తమ్ముడు వచ్చాడు నా దగ్గరికి, నేను మొన్న వచ్చే ముందు, అన్న 21 రోజు ఉపవాస ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను, మా అమ్మోళ్ళు నిన్ను అడిగి చేయమన్నారు అంటున్నాడు. అరే పాపమో లోకమో సినిమాలకి ఎలాంటి దానికి భయపడాలరా? ఉపవాస ప్రార్థన నువ్వు ఎప్పుడు పేరెప్పుడైతే అప్పుడు చేశారా? అసలు ఉపవాస ప్రార్థన ఇంపార్టెంటు. నాకంటే ఎత్తుంటాడు, 7 అడుగులు ఉంటాడు. మొత్తం విజయవాడలో అసలు ఆడికి తెలియని రౌడీలు ఎవరు లేరు భూమి మీద, అందరు తెలుసు ఆడికి రౌడీలు. అలాంటి వాడు అనమాట. అన్నా నాకు 21 రోజు ఉపవాస ప్రార్థన చేయాలనిపిస్తుంది, చేయమంటావా అంటున్నాడు. నువ్వు అసలు మొదలుపెట్టి ఉపవాస ప్రార్థన అన్న. హల్లెలూయా. యజ్రా వంటి నీతిమంతుడే అహావా నది దగ్గర శుభ ప్రయాణము కొరకు దేవుని హస్తము మాకు తోడుగా ఉండాలని ఉపవాస ప్రార్థన ప్రకటించాడు. నీ శుభ ప్రయాణం కోసం నువ్వు ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన ప్రకటించావా? ఇప్పుడు అయిపోతున్నాయి 3. రేపు వారంలో ఒక రోజు ఉండు. ఆ రోజు ఉపవాసం పిల్లల కోసం కాదు, భర్త కోసం కాదు, భార్య కోసం కాదు, డబ్బు కోసం కాదు, స్వస్థత కోసం కాదు, అద్భుతాల కోసం కాదు, దేనికోసం కాదు, నీ కోసమే. నీ శుభ ప్రయాణం. అయ్యా ఇటు వెళ్తుంటే అటో శోధన, ఇటో శ్రమ, పాపం నన్ను ఆకర్షిస్తూ పలు రకాలుగా బలహీనపడుతున్నాను. ప్రభువా నా ప్రయాణం శుభంగా ఉండాలి, నాకు నీ హస్తము తోడుగా ఉండాలి. ఐ వాంట్ యువర్ హ్యాండ్, నీ హస్తము నాకు తోడుగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మీరు చెప్పండి, మొదటి పాయింట్లోనే మోషే అంతటి వాడే దేవుణ్ణి మిగిలినటువంటి ప్రయాణం క్షేమంగా సాగటానికి, నీ సన్నిధి నాతో రానియళ్ళ నన్ను ఇక్కడి నుంచి స్తోత్రం చెబుదాం. మోషే సకల విద్యాశాస్త్రాల్లో ప్రవీణుడు. అంటే ఏంటో తెలుసా? ఐగుప్తు సకల విద్యాశాస్త్రాలు అంటే అన్ని యూనివర్సిటీల్లో గోల్డ్ మెడలిస్టు, ప్రతి యూనివర్సిటీ అనమాట. అది ఆస్ట్రాలజీ బెస్ట్రాలజీ అంటారుగా, నాకు అసలు తెలియదు, మా రాజుకే తెలియాలి. భూగోళ శాస్త్రం, ఖగోళ శాస్త్రం, ఇక శాస్త్రాలన్నీ ఉన్నాయి కదా. ఈ శాస్త్రములన్నిటిలో కూడా మోషే ఎవరో తెలుసా? గోల్డ్ మెడలిస్టు, అంతటి ప్రవీణుడు, విద్యావంతుడు. ఇప్పుడు దేవుడిని ఏమడుగుతున్నాడంటే, మేము వాగ్దాన దేశం క్షేమంగా వెళ్ళిపోవటానికి నీ సన్నిధి మాతో వస్తేనే మేము వెళ్తామయ్యా. ఓ చదువుకున్నవాడు, తెలివి గలవాడు దేవుణ్ణి అడుగుతుంది నీ సన్నిధి. ఒక విద్యావేత్త, ప్రవీణుడు, తెలివి గలవాడు అడుగుతున్నది నీ సన్నిధి నాతో వస్తే వెళ్తాను. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది, వెళ్ళన్నాడు. ఏ ప్రార్థన కన్నా కొంచెం లేట్ ఉంటుంది, కానీ ఆయన సన్నిధి అడిగితే లేట్ ఉండదు, అంశం వెంటనే వచ్చేద్ది. నా పిల్లలకి పెళ్ళి అవ్వాలి అంటే సంవత్సరం పట్టిద్ది, మరి ప్రార్థన ఖచ్చితంగా జవాబు. హల్లెలూయా. నీకు ఏ అంశాలకైనా నీకు 6 నెలల్లో, సంవత్సరం పట్టింది, కానీ నీ సన్నిధి నాతో రానివయ్యా అంటే మటుకు క్షణాల్లో దిగి వచ్చేస్తాడు ఆయన, అంతే. అక్కడ అసలు అడగకుండానే ఎంఐఎం మార్గంలో వెళ్తున్న వ్యక్తుల దగ్గరికి ఆయన వచ్చేసాడు కదా. అడగకుండానే వాళ్ళు ఎటో ప్రయాణం అయిపోతుంటే, అమ్మమ్మ నా పిల్లలు పిలుపులోంచి వెళ్ళిపోతున్నారు, దర్శనంలోంచి బయటకు వెళ్ళిపోతున్నారు, సంకల్పంలోంచి బయటకు వెళ్ళిపోతున్నారు, భూమిని తల్లకిందులు చేయవలసిన వాళ్ళు తల్లకిందులు అయిపోతున్నారు, అయ్యి బాబోయ్ అని వెనకాల పడి వెళ్ళిపోయి యేసు ప్రభు వాళ్ళ జీవితాన్ని బాగు చేసి వెనక్కి తీసుకొచ్చాడు. ఆయన సన్నిధి రాగానే వాళ్ళు బాగుపడిపోయారండి, అంతే. ఆయన సన్నిధితో రొట్టె విరిచాడంతే, ఒక్కసారిగా కళ్ళు తెరవబడి మరలా యెరూషలేముకు వచ్చి మేడగా దెక్కి ఆత్మను పొంది భూమిని తల్లకిందులు చేసేవారిగా మార్చబడిపోయి భూదిగంతాల వరకు సువార్త ప్రకటించే వారిగా మారిపోయారు. నేను అడుగుతున్నాను ప్రియ సంఘమా, నీతో దేవుని సన్నిధి ఉన్నదా?
వాట్ ఈస్ యువర్ సపోర్ట్? ధైర్యంగా చెప్పగలవా ఆయన సన్నిధి నాతో ఉందయ్యా? ధైర్యంగా చెప్పగలవా ఆయన హస్తము నాతో ఉందయ్యా? నా ప్రయాణం క్షేమం, నా ప్రయాణం క్షేమం అని చెప్పగలిగినటువంటి అనుభవం ఉన్నదా అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నాకు సంతోషం ఏంటంటే 2009 నుంచి ఈ రోడ్డు వెంబడి వెళ్తున్నా, కానీ తణుకులోకి ఎప్పుడు రాలా, ఇప్పుడే వచ్చా. దేవునికి స్తోత్రం. 2009 నుంచి ఇదే రోడ్డు మీద వెళ్తా ఉన్నా. నేను అనుకున్నా నా టర్నింగ్ తిరిగేటప్పుడు ఈ రైట్ సైడ్ సౌండ్ చూస్తే ఎంతకాలం నుంచి వెళ్ళిపోతున్నానో, ఈ రైట్కి ఇప్పుడు తిరిగాను నేను అనుకున్నా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ప్రణాళికలు గొప్పవి, ఆయన సంకల్పాలు గొప్పవి. మీ ప్రయాణం క్షేమమేనా? మీ దీపానికి సపోర్ట్ ఉందా? మీ రక్షణ దీపానికి దేవుని హస్తం అంట, దేవుని సన్నిధంట. ఈ మొదటి పాయింట్లో ఇంకో మాట కూడా చెప్పేసి ముందుకెళ్తాను. చూడండి, నిర్గమాకాండం 33వ అధ్యాయం. నిర్గమాకాండం 33వ అధ్యాయం. హల్లెలూయా. నిర్గమాకాండం 33వ అధ్యాయం. దయచేసి ఇందా చదివినటువంటి మాట 14 చదివేసేసి మనం ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. చాలయ్యా. తర్వాత సంఖ్యాకాండానికి వచ్చాడు 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 44వ వచనం చూడండి. సంఖ్యాకాండం 14:44. యెహోవా మీకు తోడయుండునని, యెహోవా మీకు తోడయుండునని చెప్పాను. అయితే వారు మూర్ఖించి ఆ కొండ కొనకెక్కిపోయిరి. అయినను యెహోవా నిబంధన మందసమైనను మోషే అయినను పాళెముల నుండి బయలు వెళ్ళలేదు. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు ఆ కొండ మీద నివాసముగానున్న అమాలేయుకులను కనానీయులను దిగి వచ్చి వారిని కొట్టి హర్మా వరకు వారిని తరిమి హతము చేసిరి. హోర్మా వరకు వారిని తరిమి హతం చేశారు. మీరు తలపైకి ఎత్తేసేయండి అమ్మా, నా వైపు చూడండి. హల్లెలూయా. అందరూ చూస్తున్నారా? ఒకసారి స్తోత్రం అనండి. హల్లెలూయా. దేవుని పిల్లలారా, నా వైపు చూస్తూ ఆలకించండి జాగ్రత్తగా. ఇశ్రాయేలు ప్రయాణములో జరిగినటువంటి ఒక సందర్భం. ఒక రోజు వాళ్ళకి మూర్ఖత్వం వచ్చిందంట. మూర్ఖించి ఏమంటున్నారు తెలుసా? నిన్న మేము దేవుడిని వెళ్ళమంటే మేము వెళ్ళలేదు, ఇక మేము వెళ్ళకుండా ఆగాం, మాకు మారు మనసు వచ్చింది, మేము ఎంతో సరి చేసుకుంటున్నాం, అసలు మేము చాలా పాపం చేసాం, మేము చాలా తప్పు చేసాం, మేము వెళ్ళిపోతాం, మేము ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నా వైపు చూడండి అమ్మా, మోషే అయినను మందసమైనను పాళెములో నుండి బయలు వెడలకుండా వీళ్ళు బయలుదేరారంట. మళ్ళా చెప్తున్నాను చూడండి. ఇక తర్వాత ఏం జరిగిందంటే మీరు చదివారు, హతం చేయబడ్డారంట. సరే, ఇప్పుడు విషయంకి వద్దాం. మందసమైనను మోషే అయినను బయలు వెళ్ళలేదు అనండి అందరూ. ఇంకోసారి చక్కగా. అందుకేం జరిగింది అంటే, ఇప్పుడు ఎవరు లేకుండా ప్రయాణం చేశారు వీళ్ళు? చెప్పాలి గట్టిగా. 1 ఏమిటి? మందసం. 2 మోషే అనండి అందరూ. మందసము మోషే అనండి అందరూ. మీరు సరిగ్గా చెప్పేదాకా ఊరుకొని నేను అసలు మందసము మోషే అనండి. అన్నారా? అన్నట్టేనా అందరూ? అన్నట్టే కదా, నమ్ముతున్నా మరి. దేవునికి స్తోత్రం. మందసము మోషే అనండి ఒకసారి. మందసం అంటే దేవుడు అండి. మోషే అంటే దైవ సేవకుడు. చెప్పండి, మోషే అంటే ఎవరు? దైవ సేవకుడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఇశ్రాయేళ్ల ప్రయాణంలో అమాలేకీయులనే ఒక భయంకరమైనటువంటి శత్రువు మీద విజయం ఇవ్వటానికి ఎవరిని తీసుకొని వెళ్ళాలని కోరుకున్నాడు? మందసం మోషే అనండి అందరూ. మందసం మోషే. ఇప్పుడు మోషేని దేంతో సమానం చేశాడు తెలుసా? మందసంతో సమానం చేశాడు దేవుడు. అంటే మోషే అంటే సేవకుడు. అంటే ఇప్పుడు చూడండి, మన ప్రయాణములో మనము క్షేమముగా వెళ్ళాలి అంటే దేవుని హస్తం ఎంత ప్రాముఖ్యమో, దేవుని సన్నిధి ఎంత ప్రాముఖ్యమో, దేవుడే ఎంత ప్రాముఖ్యమో, మోషే కూడా అంత ప్రాముఖ్యం. చప్పట్లు కొడుతూ దేవుని గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. నా వైపు చూడాలి జాగ్రత్తగా. అయ్యగారు ఒకసారి రండి, ఏమనుకోబాకండి అయ్యా. హల్లెలూయా. ఇదిగో చూడండి, మందసం ఎంత ఇంపార్టెంటో
దేవుడు ఎంత ఇంపార్టెంటో మోషే ఎంత ఇంపార్టెంట్. నేను ఇప్పుడు సూటిగా అడుగుతున్నాను, మీ హృదయాలలో, మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో సేవకుడికి స్థానం ఎంత? అప్పుడు నీ పాట గురించి చెప్పు, ప్రార్థన గురించి చెప్పు, నీ సేవ, నీ పరిచయం తర్వాత చెప్పు. అసలు నీ జీవితంలో నీ సేవకుడికి నీలో ఉన్న స్థానం ఎంత చెప్పు. నేను అందుకే అడుగుతా, తమతో కూడా తీసుకుని వెళ్ళవలసిన నూనెమిటి? తమతో కూడా దైవజనుడు ఉండాలి, నీతో కూడా సేవకుడు ఉండాలి. ప్రతి చోటగా సేవకుడు ఎలా వస్తాడండి? మరి సేవకుడు ఎలా రావాలి? సేవకుని ప్రార్థన రావాలి, సేవకుడి యొక్క భారం, సేవకుని యొక్క మనస్సు నీతో రావాలి. దైవజనుడు లేకుండా ఏ కార్యక్రమం చేసినా, దైవజనుడు లేకుండా ఏ నిర్ణయాలు చేసినా, సేవకుడికి విలువ ఇవ్వకుండా, సేవకుడికి స్థానం ఇవ్వకుండా, సేవకుడికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దైవజనుడికి విలువ ఇవ్వకుండా, నువ్వు ఎంత గొప్ప ప్రార్థనా పరుడువైనా సరే నీ ప్రయాణం కొంచెం అమాయకమే, కొంచెం తేడా, కొంచెం ఏదో బలహీనంగా ఉందని అర్థం. అయ్యా మా ప్రయాణంలో మందస్సం ఉందయ్యా, దేవుడు ఉన్నాడయ్యా. దేవుడు అంటాడు, ఆగు, మోషే ఉన్నాడా అని అడుగుతాడు. వేర్ ఇస్ యువర్ మోషే? ఏడు మీ మోషే? బాబోయ్, మందస్సంతో సమానం చేశాడండి సేవకుడిని. అయ్యి బాబోయ్, మందస్సము లేచితే శత్రువులు చెదరిపోతారంట. దేవునికి స్తోత్రం. అదే టైంలో మందస్సం వెనకాల మోషే లేడు అనుకో, మందస్సం సైలెంట్గా ఉంటుంది. మీరు చెప్పండి, అది సమూయేలు కాలం, చాలా చిన్నోడు. యుద్ధ భూమిలోకి మందస్సం తీసుకెళ్తే చాలు అనుకున్నారు, మందస్సం వెళ్తే చాలు మాకు విజయం వచ్చింది అనుకున్నారు. కానీ మందస్సంతో సమానమైన ఒక నమ్మకమైన యాజకుడు దానితో ఉండాలి అనే విషయం వాళ్ళకి అర్థం కాల. అందుకే మందస్సం కూడా పట్టబడింది. పట్టబడలేదండి మందస్సం, నిలబడ్డారు ఇటు ఉండటానికి ఉన్నారు. చూడండి, అది జోగి బ్రదర్స్ లాగా. ఎవరు జోగి బ్రదర్స్ అంటారు చూసారు, హొప్ని ఫినియాసు, ఇద్దరు అటు ఇటు నిలబడ్డారు. ఎందుకు? దేవుడు ఏమి స్పందించట్లా. హొప్ని చచ్చిపోయాడు, ఫినిహాస్ చచ్చిపోయాడు, ఇద్దరు చంపడ్డారు. మందస్సం ఒంటరైపోయింది, నమ్మకమైన యాజకుడు లేడు మందస్సం దగ్గర. అంతే, వారికి విజయం రాలేదు. అంటే మందస్సం ఎంత ప్రాముఖ్యమో, మందస్సంతో దైవజనుడు అంత ప్రాముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను జ్ఞాపకం చేసుకునే అంతగా నీ సేవకుడు మనసులో నువ్వు ఉన్నావా? సేవకుడు మీ హృదయంలో ఉన్నాడా? ఒక రోజున పౌలు అడుగుతాడు, ఏమనంటే, మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి. హల్లెలూయా, మీ హృదయంలో మాకు చోటు ఇవ్వండి. దేవునికి స్తోత్రం. మీ హృదయంలో చోటు లేకపోతే, మీరు మా హృదయాల్లో లేకపోతే, ఇక మీ ప్రయాణంలో లేనట్టే కదా. దేవునికి స్తోత్రం. మందస్సం మోషే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్పనా, నిన్నటి అయ్యగారు చెప్పినటువంటి ఆ ఎరుకో పట్నం నుంచి కిందకు దిగుతుంది చెప్పారు కదండి. అందులో ద్రాక్షారసంతో కడిగాడు, నూనెతో గాయాలు అంటలేదు. మీరు ఎవరో గాయాలు కట్టాడు. మరి పూర్తిగా గాయాలన్నీ కూడా ఆయనే తగ్గించేయచ్చుగా. తీసుకెళ్ళి ఏం చేశాడు తెలుసా? పొట్కూలు వెనక అప్పగిచ్చాడంట. ఏసయ్యా, మంచి సమరుడు ఏసయ్యా కదా. ఏసయ్యా, ఓ గాయపడిన విశ్వాసిని గాయాలు కట్టినోడివి, కడిగినోడివి, గాయాలు కూడా బుష్ అని తగ్గిపెట్టాడు చేయొచ్చుగా. చేయలే. అవి ఎక్కడ తగ్గాలంటే పాస్ గారి దగ్గరే తగ్గాలి. పాస్ గారు లేకుండా పుండ్లు తగ్గవు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు డ్యూటీ ఏంటో తెలుసా? ద్రాక్షరసంతో కడగటం, నూనెతో అద్దటం. ఇక మిగతా ఫస్ట్ ఎయిడ్లు రోజు దాన్ని ఏమంటారు, డ్రెస్సింగ్, రోజు డ్రెస్సింగ్ చేసి నీకు మంచి అన్నం కూరలు పెట్టి, హల్లెలూయా, నీ గాయాలన్నీ మానిపెట్టు చేయాల్సిన సేవకుడే, పాస్టర్ గారే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అంటేనండి దైవజనుడు వాళ్ళ నాన్నగారు అంటే మాకు చాలా అభిమానం ఉందండి, మాకు ఈ పాస్టర్ గారు అంటే అంతకు లేదండి అంటే నీకు విజయాలు ఉండవు, నీకు జయాలు ఉండవు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పండి. మందసం ఎంత ముఖ్యమో మోషే ఎంత ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా శ్రద్ధగా ఆలకించండి. ఈ దైవజనుడు అన్నం పెడితే తప్ప ఆ పుండు ఎర్రబడదు, దాని మీద తొక్కూడదు,
అది మచ్చ పడదు. ఆ మచ్చ చర్మంలో కలిసిపోయి అంతగా చెయ్యాలంటే ఈ దైవజనుడు అన్నం పెట్టాల్సిందే. అన్నం పెట్టడానికే 2 దినారాలు ఇచ్చి వెళ్ళాడు. హల్లెలూయా. ఇంకేమన్నాడు తెలుసా? ఇంకేమైనా నువ్వు ఎక్కువ ఖర్చు పెడితే నేను మరల వచ్చినప్పుడు నీకు తీర్చేస్తానన్నాడు. అంటే ఈ దైవజనుడు ఎలాంటి వ్యక్తో తెలుసా? మీకు టీవీలో కనపడతారు కొంతమంది, 1,00,000 మందికి వాక్యం, 5 లక్షల మందికి వాక్యం, 10 లక్షల మందికి వాక్యం, పైన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ దినము ఇశ్రాయేలు దేశము అంటూ ఉంటారు. ఏమాట చెప్పనా, అందరం 2 దినారాల బ్యాచే. మేము అందరం ఎవరో తెలుసా? 2 దినారాలే. ఇప్పుడు నేను ఇక్కడ అరుతున్నా, కేకలేస్తున్నా, మీరు నా మీద మనసు పెట్టుకోకూడదు. నిన్న వచ్చిన జ్యోతిబాబు గారి మీద కాదు, అంతకుముందు వచ్చిన ఇంకో పాస్టర్ గారి మీద కాదు. మీరు మనసు పెట్టుకోవాల్సింది 2 దినారాలు చెప్పే సేవకుడి మీద కాదు. 2 దినారాల కంటే అధికంగా ఎక్కువ ఖర్చు పెట్టే నీ స్థానిక సేవకుడు నీకు చాలా ప్రాముఖ్యం. నీ స్థానిక దైవజనుడు నీకు చాలా ప్రాముఖ్యం. ఏమిటండి ఎక్కువ ఖర్చు పెట్టేది? నీకోసం ఈ ఉపవాస ప్రార్థనలు అయిన తర్వాత, వాక్యం అయిన తర్వాత మోకరించినప్పుడు నీ మీద ఉన్నటువంటి భారం లేక నీ మీద ఉన్న బాధ్యతను బట్టి ఏడ్చేది దైవజనుడే. నేనెందుకు ఏడుతానండి? నేను కన్నానా? నాకెందుకు అసలు? నాకెందుకు ఏడిపోతుంది? నువ్వు ఏడుతుంటే నాకు నవ్వుతుంది, ఇంకా అన్నవుతా. అసలు మాలాంటి సేవకులు నమ్మకూడదు అసలు. మేమంతా ఎవరు అనుకుంటున్నారు? ఇటు ఇటు తిరిగే బ్యాచ్. హల్లెలూయా హల్లెలూయా అని తిరుగుతూ ఉంటాం అంతే. మా మీద కేకలేయకూడదు, మా మీద మనసు పెట్టుకోకూడదు. ఆయన ఎవరు వచ్చాడండి, నల్లగా ఉన్నాడండి, ఎత్తుగా ఉన్నాడండి, భలే చెప్పాడండి. ఏంటి భలే చెప్పేది? నీకోసం ఏడుస్తాను నేను, నీకోసం ఏడుస్తాను నేను. నిన్ను మురిపించవచ్చు, నిన్ను మెప్పించవచ్చు, ముగ్ధుడు అయ్యేటట్టు ముగ్ధురాలు అయ్యేటట్టు చేయొచ్చు మాటలతో. నాకు ఏడుపు రాదు. మీరంటే, నా పిల్లలంటే నాకు ఏడుపు వస్తుంది, నా బిడ్డలంటే నాకు ఏడుపు వస్తుంది, నా సంఘం అంటే నాకు ఏడుపు వస్తుంది. మీకు ఎవరి మీద ఉండాలి దృష్టి? ఇదిగో స్థానిక దైవజనుడు పూటకూలివాడు. ఈయన ఎక్కువ ఖర్చు పెడతాడు. కన్నీళ్లు సరిపోతే ఉపవాసం చేస్తాడు, ఉపవాసం సరిపోతే సమర్పించుకుంటాడు. అది కూడా సరిపోకపోతే మోషేలాగా అంటాడు, నా పేరు జీవ గ్రంథంలోంచి తీసేసి వీళ్ళకి పరలోకం ఇవ్వు, నాకు వద్దులే ప్రభు అంటాడు. ఇక ప్రతి దైవజనుడు లాస్ట్ స్టేజ్ ఏంటో తెలుసా? దైవజనుడికి ఏం చేస్తున్నా వర్కౌట్ అవ్వకపోతే, నేను చచ్చిపోతేనే వీళ్ళు ఒకళ్ళు బాగుపడతారంటే, నా పేరు జీవగ్రంథం నుంచి తీసేసేయి, వీళ్ళకి పరలోకం ఇవ్వయ్యా చాలు. ఇన్ని రోజులు నాకు దశంభాగాలు ఇచ్చారు, ఇంతకాలం నన్ను నమ్మి ఇక్కడ ఉన్నారు, ఇంతకాలం సంఘానికి వస్తున్నారు. పౌలు అపోస్తలుడు ఏమంటాడు తెలుసా? వాళ్ళే రక్షణ పొందటానికి నేనే క్రీస్తు నుండి వేరైపోవటం అవసరమైతే నేను వేరైపోతానయ్యా. క్రీస్తు నుంచి వేరే శాపగ్రస్తుడిని అయిపోతాను. వాళ్ళనే ఆశీర్వాదం పొందమని, వాళ్ళ ఆశీర్వాదం నాకు తృప్తి. నరకంలో యుగయుగాలు నేను పడతాను, కానీ వాళ్ళకి పరలోకం దొరికితే చాలయ్యా. అసలు ఆ హృదయం ఎలాంటి హృదయం? వచ్చిపోయే దైవజనుల మీద, యూట్యూబుల్లో ఉన్న సేవకుల మీద, పోస్టర్లో ఉన్న సేవకుల మీద కాదు ఈ రాకడ దినాల్లో మైండ్ పెట్టాల్సింది. ఈ రోజున ఈ దైవజనుడు ఒక 500 మందికి లెక్కప్ప చెప్పాలేమో, లక్షల సేవకులు 1,00,000 మందికి చెప్పకపోతే రేపు అక్కడ ఉంటుంది. దాన్ని బట్టి చూస్తే ఒక 50 మంది ఉంటే బెటర్. ఇప్పుడు తెలుసా మీకు సంగతి? దాన్ని బట్టి చూస్తే 50 మంది ఉంటే బెటర్. ఇప్పుడు 50 మంది గురించి ఇంటి పేర్లతో సహా చెప్పొచ్చు కరెక్ట్గా. 1,00,000 మంది ఇంటి పేర్లు ఎవడు చెప్తాడండి? ఎవరి వల్ల అయింది? మొత్తం అర్థమైపోతుంది మాకు విషయం అంతా. దేవునికి స్తోత్రం. ఇక మళ్ళీ ప్రభు నాది 1,00,000 మంది సంఘం వాళ్ళు హల్లెలూయా అనుకునే ఏమి లేవు. ఇక ఉన్న వాళ్ళది కరెక్ట్గా లెక్కప్ప చెప్పాలి. నాయన ఈ బిడ్డ నరకానికి వెళ్ళకూడదయ్యా, ఈ బిడ్డ నరకానికి వెళ్ళి. ఇప్పటికే కరోనాకి కొంతమంది చనిపోయారు, కరోనాకి కొంతమందిని పోగొట్టుకున్నాం. గుండెలు అవిసిపోతున్నాయి, బాధ అయిపోతుంది, దుఃఖం వచ్చేస్తుంది. ఏం చేయలేకపోయావే, చేతకాని వాళ్ళు మా ప్రభు వాళ్ళని బతికించుకోలేకపోయామని. నా వరకు నేనైతే ఒక 3-4 పోగొట్టుకున్నానండి. నమ్మకమైన వాళ్ళే పోయారు, గుండెలు పగిలిపోయినాయి. ఎంతోమంది సేవకులు కరోనాకి పోగొట్టుకున్నారు విశ్వాసుల్ని. ఎంతోమంది సంఘాలు ఆత్మీయ తండ్రులను కోల్పోయినాయి, ఆత్మీయ నాయకుల్ని కోల్పోయినాయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మందసం ఉంది నీ ప్రయాణంలో, మోషే ఏడి? మోషేకి స్థానం ఏంటి? ఆ మోషే మనిషి అండి, ఆ మనిషే, కానీ ఆయన లేకపోతే విజయం రాదు. పాస్టర్ గారు లేకపోతే, సేవకుడు లేకపోతే విజయం రాదు, దైవజనులు లేకపోతే విజయం రాదు. నన్ను మా సంఘంలో అడిగారు, చిన్న విషయం చెప్తే మీకు అర్థమైద్ది ఆ స్థానం ఎంత ఇస్తున్నారు అనేది.
ఆ విషయం అడిగారు. మా పిల్లోడిని సేవకు అనుకున్నాం, మరి ఇప్పుడు 4 సంవత్సరాలు వచ్చింది, స్కూల్ జాయిన్ చేయించమంటారా వద్దని అడిగారు నన్ను. ఏ తల్లిదండ్రులైనా స్కూల్ చదివించకూడదు అనుకుంటారండి? నేను వద్దంట, ఏం చేస్తారు వాళ్ళు సమర్పించుకున్నారు కరెక్టే. పుట్టక 10 ఏళ్ళకి పుట్టాడు పిల్లాడు. ఓకే, సేవకి ఇచ్చేస్తామన్నారు. అనయ్య వీడికి 4 వచ్చినాయి, చదివించమంటావా అని అడుగుతున్నాను నన్ను. నేనేం చెప్పాలి ఆన్సరు? ముందు ఏడిచాను, కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఆ తర్వాత అన్నాను, భలేవాళ్ళగా ఉన్నారా, ఆడిని ఇప్పుడే తీసుకొచ్చి నా మీద పెడితే ఆడి ముడ్డి ఆడి నేనే ఆడికి అడుగుతాను. ఆయన నేనేం చేస్తాను బాబా, నా వల్ల కాదు, నువ్వు 10th క్లాస్ దాకా చదివించు, ఆడిని జాగ్రత్తగా చూద్దాం, 10th క్లాస్ తర్వాత పంపించాడు నా దగ్గరికి, అప్పుడు ఆడి కథ ఏంటో చూద్దాం అని చెప్పా. అడుగుది స్కూల్ చదివించమని అడుగుతారు ఏంటండి భాస్కర్ని? అంత స్థానం ఉందా? ఒక్కళ్ళు అడిగితే నేను ఆశ్చర్యపోక్కర్లా, 3 అడిగారు నన్ను మా చర్చిలో. 3 అడిగారు, అన్నా ఏంటి మరి వయసు పేరు 4 వచ్చేతను 5 వచ్చేతను ఏంటి మరి ఏంటి నీ దగ్గర పంపించేయమంటావా, స్కూల్లో జాయిన్ చేయమంటావా అని అడుగుతున్నారు నన్ను. నా దగ్గరికి అప్పుడు ఏడ పంపిస్తారా బాబు, వద్దురా మీరు చదివిపించండి అని చదివిస్తున్నాం. ఇప్పుడు పిలుపు కలిగిన వాళ్ళు ఒక 20 మంది చదువుతున్నారు చదువులు. సేవకు సమర్పించబడిన ఒక తరం ఒక 20 మంది దాకా సంఘంలో, ఒక 20 మంది ఒక 4-5 చోట్ల 6 చోట్ల జరుగుతుంది పరిచర్య. ఆ చోట్లన్నింటిలో ఒక 20 మంది పిల్లలు సమర్పణ కలిగి ఉన్నారు. అబ్రహాముకి ఇంట పుట్టి అలవరచబడిన 318 మంది కోసం ప్రార్థన చేస్తున్నాం మేము. 318 మంది లెగాలయ్య సైన్యం, వాళ్ళు వెళ్ళాలి మిషనరీలు కానీ ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ఇక ఒకడేమో ఏం చేశాడంటే, ఇక ఊరుకోకుండా ఆ పిల్ల 2వ సంవత్సరానికే వీధులను తిరిగేస్తుందంట, రోడ్లన్నీ 2 సంవత్సరాలకే వెళ్ళిపోతుందంట. ఆడొచ్చి బతిని ఆడేసి కుదరదన్నా అసలు ఈ పిల్లని అమ్మో మా ఇంటి దగ్గర ఉంటే కష్టం, నువ్వే తీసుకెళ్ళిపో అంటే 2వ సంవత్సరంలో తీసుకొచ్చాం ఆ పిల్లని. ఇప్పుడు 8వ సంవత్సరం ఆ పిల్లకి. 6 సంవత్సరాలుగా పెంచుతున్నాం. ఆ పిల్ల తప్పితే ఆడొచ్చి తెగ బతిలాడేశాడు. ఈ పిల్ల రోడ్ల మీదకి వెళ్ళిపోతుంది, గేదెల దగ్గరికి వెళ్ళిపోతుందంట, పేడలాగేస్తుందంట. 2 సంవత్సరాలకే రోడ్ల మీద బట్టలు లేకుండా తిరిగేస్తుందంట. తెగ అలర చేస్తుందన్న, తెగ గొడవ చేస్తుంది 2 ఏళ్లకే. మా దగ్గరుంటే ఇంక ఈ పిల్ల మాట వినదో, చచ్చిపోయి బతికింది, సేవకు అనుకున్నాం, ఇక మీకు ఇచ్చేస్తున్నాం అని చెప్పి పిల్లని ఇచ్చారు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఈ చిన్నదాన్ని బట్టి ఆలోచించండి. మీకు మీ దైవజనుడికి మీ జీవితాల్లో కుటుంబాల్లో మీ సేవకుడికి స్థానం ఎంత ఉందో చెప్పండి. మీ కుటుంబాల్లో స్థానం ఎంత, మీ జీవితాల్లో స్థానం ఎంత, మీ నిర్ణయాల్లో స్థానం ఎంత, మీ ఆలోచనలో స్థానం ఎంత? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. మందసం ఎంత శక్తి కలిగిందైనా, యోర్దానుల్ని చీల్చేసేదైనా, ఎరికో గోడల్ని కూల్చేసేదైనా యాక్టివేషన్ మోషే ఉంటేనే జరిగిద్ది. అక్కడ యాక్టివేషన్ మోషే లేకుండా యోర్దానులు సేలవు, మోషే లేకుండా ఎరుకో గోడలు కోలవు, మోషే లేకుండా సముద్రాలు సేలవు, పని అవ్వదు. మోషే ఉండాల్సిందే, అంతే. దేవునికి స్తోత్రం. మందసము మోషే పాళెములో నుంచి బయలు వెళ్ళలేదు. ఇప్పుడు చెప్పండి, మీ రక్షణకు గ్యారంటీ ఏంటి? దేవునికి స్తోత్రం. 4 విషయాలు చెప్పాను మీకు. అయ్యగారు కూర్చోండి. థ్యాంక్ యూ. 4 విషయాలు చెప్పాను మీకు. దేవుని హస్తం చెప్పండి ఏమిటి? ఎవరండి దానికోసం ఉపవాస ప్రార్థన చేసింది? ఎవరు అన్నారు? ఎజ్రా. వెరీ గుడ్. నెంబర్ 2 దేవుని సన్నిధి. ఎవరండి దీనికోసం అడిగింది? మోషే. నెంబర్ 3 ఇశ్రాయేలు ప్రయాణంలో ఏముండాలి? మందసం మోషే ఉండాలి. మందసం ఉండాలి, మోషే ఉండాలి. మీ జీవితాల్లో, నా జీవితాల్లో మందసం ఉండాలి, మోషే ఉండాలి. నన్ను అడగండి, నీ ప్రయాణంలో మోషే ఉన్నాడా అని నన్ను అడగండి. నన్ను అడగక్కర్లా, మా వాళ్ళని అడగండి, మాతో ఉండే సేవకులను అడగండి, రాజేష్ని, సుధీర్ బాబుని, ఎవరిని అడగండి. దేవునికి స్తోత్రం. మా ప్రయాణంలో మోషే నిక్షేపంగా ఉన్నాడు. మోషే లేకుండా మేము ఏం చెయ్యం, మోషే లేకుండా మేము నిర్ణయం తీసుకోం, మోషే లేకుండా ఏం చేసే అవకాశం లేదు. మా జీవితంలో దేవుడు ఎలా ఉన్నాడో మోషే కూడా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ దైవజనుడు, ఓ పైకప్పు కలిగి మేము వెళ్తా ఉన్నాం. నీకు కూడా ఒక పైకప్పు లేకపోతే ఎలా? నీ మీద పైకప్పు లేకపోతే లోపల నువ్వు ఎంత విజ్ఞాపన చేస్తున్నా ఆ ధూపం ఒక మేఘం అవ్వదుగా. మందస్సాన్ని కమ్ముకోవాలి కదా, మేఘం అవ్వాలి కదా. పొగంతా పైకే పోతుంది, ఎటో పోతుంది, గాలిలో కలిసిపోతుంది. ఆ ధూపం పైకప్పుకు తగిలి కిందకొచ్చి మేఘమైతే ఆ మేఘములో నుండి దేవుడు ప్రత్యక్షమవుతాడంట. అంటే మన విజ్ఞాపనతో ఒక మేఘం తయారు చేయాలి కదా.
హల్లెలూయా. అప్పుడే నీ దీపం ఆరిపోదు, అప్పుడే నీ బల్ల మీద ఉన్న రొట్టెలు పాడైపోవు. దైవజనుడికి స్థానం ఎంత? కడవరి కాలం వచ్చేసింది, చివరి రోజులు వచ్చేసినాయి. తమతో కూడా ఉన్నాడా దైవజనుడు? తమతో కూడా ఉన్నదా మందసం? తమతో కూడా ఉన్నదా దేవుని హస్తం? తమతో కూడా ఉన్నదా దేవుని సన్నిధి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సేవకుడు మనతో ఉండాలంతే, లేకపోతే ప్రయాణం చేయకూడదు. చాలామంది చర్చిల్లో సేవకుడిని ఎలక్షన్లు పెట్టి నియమించుకుంటారు. ఆయన ప్రసంగంలో కొంచెం ఏంటి మధ్యలో గట్టిగా అరిచాడు, ఏనొద్దు ఇంకొకరు చూడండి, ఇంకెవరు ఉన్నారా ఇంటర్వ్యూకి? పాస్టర్లు ఎన్నుకోవటం ఘోరం అండి. వాళ్ళు ఎంతమంది మోషేలైనా మార్చేస్తారు. వాళ్ళకి నచ్చిన మోషే కావాలి, వాళ్ళకి దేవుడు పంపిన మోషే కాదు, వాళ్ళకి నచ్చిన మోషే కావాలి, పంపించిన మోషే అక్కర్లేదు. మీ జీవితంలో సేవకుడికి స్థానం ఎంత, దైవజనుడికి స్థానం ఎంత అనేది ఆలోచించుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయాలు దర్శించబడును గాక. ఎంతమంది చెప్పండి ఇప్పటి వరకు ఒక్క మాట అయినా దేవుడు నాతో మాట్లాడాడు అన్నోళ్ళు ఒకసారి చేయి పైకి. అతను నిజంగా అబద్ధాలు ఆడకుండా ఒక్క మాట అయినా నాతో మాట్లాడాడు. యథార్థవంతులందరికీ దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ముందుకెళ్దాం దేవుని బిడ్డలారా. తమతో కూడా తీసుకొని వెళ్ళవలసిన నూనె అనే విషయంలో నేను చెప్పిన 4 విషయాలు మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక రెండవది చూద్దాం. చూడండి పరిశుద్ధ గ్రంథంలో మొదటి యోహాను పత్రిక ఫస్ట్ జాన్, మొదటి యోహాను పత్రిక. తమతో కూడా ఏముండాలి? బైబిల్ చివరికి వచ్చేసేయండి. మొదటి యోహాను పత్రిక, 2వ పేతురు పత్రిక పక్కన మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం. అందరూ చూడండి, 2వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే గాని అబద్ధము కాదు. అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగా, అన్నిటిని గురించి బోధించుచున్న ప్రకారంగా ఆయనలో మీరు నిలుచుచున్నారు. చాలు. 2 చేతులు ఎత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పిల్లలారా నా వైపు చూస్తూ ఆలకించండి. ఇక రెండవది తమతో కూడా తీసుకొని వెళ్ళవలసింది ఏమిటంటే అభిషేకం. అనండి అందరూ, అనాలి చక్కగా. చాలామంది అభిషేకం అంటే భాషలతో మాట్లాడుటయే, అభిషేకం అంటే ప్రవచించుటయే అని ఒక ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ చెప్పబడుతుంది ఏమిటంటే అభిషేకము మీకు బోధించుచున్నది. చెప్పండి ఏమిటి? సరే ఇలా చెప్పండి, బోధించే అభిషేకం అనండి, అనాలి చక్కగా. హల్లెలూయా. ప్రభువా నాకు భాషలు మాట్లాడే అభిషేకం లేకపోయినా బోధించే అభిషేకం నాకు కావాలయ్యా. మనం బోధించటం కాదు, మనకి బోధించే అభిషేకం అనండి చక్కగా. నాకు బోధించే అభిషేకం అనండి. హల్లెలూయా. సేవకుడు నీకు వారానికి ఎన్ని ప్రసంగాలు చేస్తాడు? ఇక్కడ కార్యక్రమాలను బట్టి ఒక 3, 4 అనుకుందాం, ఊరికినే రఫ్గా 1, 2, 3, 4 సంథింగ్. ఓకేనా? నా వైపు చూడండి. ఒక 4 గంటల ప్రసంగం నీకు వారం రోజులకు సరిపోద్దా? 24 గంటలలో ప్రతి నిమిషం నీకు బోధించాల్సింది ఎవరు? ఇక్కడ కూర్చోవద్దు అని చెప్పాల్సింది ఎవరు? ఇక్కడ నిలబడొద్దు అని చెప్పాల్సింది ఎవరు? వీడితో మాట్లాడొద్దు అని చెప్పవలసింది ఎవరు? అసలు నీకు చెప్పాల్సింది ఎవరు? హల్లెలూయా. నేను అడుగుతున్నా, అభిషేకం చేత నేను బోధించబడుతున్నానండి అన్న ధైర్యం కలిగిన వాళ్ళు ఉన్నారా? తెల్లవారుజాము లేగో అని నీకు పాస్టర్ గారు ఫోన్ చేసి లేపుతారా? నీకేం చేస్తారు ఫోను? అభిషేకమే లేపాలి కదా, లే అని ఒక హెచ్చరిక. అభిషేకం చేత బోధించబడ్డాం. వెళ్ళు. ఒక రోజున పాపం ప్రార్థనలో కూర్చున్నాడు ఫిలిప్పు. అభిషేకం ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు లేచి పరిగెత్తు, రథాన్ని కలుసుకో అన్నాడు. ఇప్పుడే ప్రార్థనలో ఉన్నాను, ఇప్పుడు ఎలాగ ప్రభా? కొంచెం పాగెళ్తాను అంటే రథం ఎంత దూరం ఉంది ప్రభా అంటే కొంచెం మొహం కడుక్కొని వెళ్ళొచ్చా, బట్టలు మార్చుకొని వెళ్ళొచ్చా? ఏం లేవు, లేచి పరిగెత్తాడు అంతే.
అభిషేకం బోధిస్తుంది. పేతురుతో ఏమంటున్నాడు తెలుసా? అభిషేకం, పరిశుద్ధాత్ముడు నువ్వు సందేహించకుండా కిందకెళ్ళు, 2 మనుషులు ఉన్నారు, అతనితో వెళ్ళిపో. బోధించే అభిషేకం. హల్లెలూయా. అభిషేకం కేవలం భాషలకే మీరు పరిమితం చేయబాకండి. అభిషేకం కేవలం ప్రవచనానికే పరిమితం చేయబాకండి. అభిషేకం కేవలం కొన్ని అనుభవాలకు పరిమితం చేయబాకండి. అభిషేకమా, నాలో ఉన్న దేవుని ఆత్మ నాకు బోధించు, నాకు బోధించు. ఇది ఒక ఆత్మ సంబంధమైన ఆధారం. తమతో కూడా మనకి బోధించే అభిషేకం మనతో ఉండాలి, మనకు బోధ చెయ్యాలి. ఈ పూట ఈ మాటలు చెప్పు అని నాకు బోధించకపోతే, ఈ మాటలు చెప్పు అని నాకు తెలియపరచకపోతే, ఈ మాటలు మీ ఆకలి తీర్చే మాటలుగా ఉండవు, మీ అవసరత తీర్చే మాటలుగా ఉండవు, మిమ్మల్ని సరిచేసే మాటలుగా ఉండవు. నాకు కూడా బోధించే అభిషేకం నాలో ఉంటే తప్ప, నా తెలివి చెప్పకూడదు, నా జ్ఞానం చెప్పకూడదు, నా టాలెంట్ చెప్పకూడదు. ఏ ప్రసంగం ఎక్కడ హైలైట్ అయిపోయిందో ఆ ప్రసంగం చెప్పకూడదు, మొత్తం అక్కడ ఫెయిల్ అయిపోద్ది. అది దేవుడి ఇస్తుంది. ఈ ప్రసంగం భలే హైలైట్ అయిందిరా అని చెప్పి అది కనుక మేము చెప్పామనుకో, అక్కడ తుస్ అని బోరా ఊగిపోతే అందరు చెప్తారు, ఏంటి పాస్టర్ గారు ఏం చెప్పాడు అసలు, మనకి ఏమైనా అర్థమైందిరా అంటారు. కానీ ఎన్ని తలంపులున్నా, ఎన్ని ఆలోచనలున్నా, ఎన్ని ప్రత్యక్షతలున్నా, ఇక్కడికి ఏం కావాలి ప్రభువా అనే నడిపింపు పొందుకొని చెప్పాలి. ఈరోజు ఈ మాటలు 1, 2 మీకు అర్థమవుతున్నాయి అంటే ఆయన నిర్ణయించిన ఉపదేశం గనుక, ఆయన కోరుకున్న అభిషేకం, ఆ ఉపదేశం గనుక. కాబట్టి మీకు అభిషేకం చేత బోధించబడుతున్నారా? ఎప్పుడైనా నీ భర్త మీద నువ్వు వ్యతిరేకంగా కోప్పడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఆగు అన్నాడా? సహించుకో అన్నాడా? ఓర్చుకో అన్నాడా? ఆయన ఎట్లా ఉంటాడండి అనబాకండి, ఆయన ఎలాగుంటాడండి అనబాకండి. సహించుకో, ఓర్చుకో, మౌనంగా ఉండు, తగ్గించుకో, ఆగు, ఏం పర్వాలేదులే, భరించు అని ఎప్పుడన్నా నీకు చెప్పాడా? ఒక రోజున జఫన్యా శాస్త్రి గారు మా ఇంటికి వచ్చారు. 2011 సంవత్సరం, 2011లో అయ్యగారిని ఒక బస్సు ఎక్కించడానికి నేను అర్జెంటుగా రాత్రి తీసుకెళ్తున్నా. అయ్యగారు హైదరాబాద్ వెళ్తున్నారు. ఆ బస్సు ఎక్కించడానికి 2011లో అప్పుడు మాకు ఒక చిన్న ఈకో ఉండేది అనుకుంటా, ఈకోనో ఓమ్నియో ఏదో ఉండేది. ఆ ఓమ్నీలోనో ఈకోలోనో తీసుకొని నేను వ్యాన్లో వెళ్తా. ఒక చిన్న సందు, ఇరుకు సందు, బాగా చాలా ఇరుకు సందు. ఆ ఇరుకు సందులో నేను గిరగిర మని టింగ్ 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 అని చెప్పి ఇటు తిప్పుతే వెళ్తుంటే పక్కన కూర్చొని అయ్యగారు అబ్బో అన్నారు నన్ను. అంటే ఏంటి, ఓ టాలెంట్గా ఎట్లా తిప్పి తీసుకెళ్తున్నారు. అప్పుడు నేను వెంటనే అన్నాను అనమాట, అన్నా నేనైతే ఎక్కడ నేర్చుకోలేదన్నా, నేను ఎక్కడ కూడా డ్రైవింగ్ నేర్చుకోలేదు, నా పక్కన కూర్చొని నేను కారులో కూర్చొని చూస్తా నేర్చుకున్నానన్నా అని అన్నాను. అనగానే అయ్యగారు అంటున్నారు, అభిషేకించబడిన వాడికి ఎవడో ఏమి బోధింపనక్కర్లా, అభిషేకమే బోధ చేస్తుంది అన్నారు ఆయన. నేను అనుకున్నా డ్రైవింగ్ కూడా నేర్పిస్తాడా పరిశుద్ధాత్ముడు అనుకున్నా. నేను ఒక మాట చెప్పనా, నీకు ఏది రాదో, నువ్వు ఎందులో వీకో, అసలు నీకు ఏ విషయంలో అసలు నీకు ఏం నైపుణ్యత లేదో ఆ విషయంలో పరిశుద్ధాత్ముడే నీకు గొప్ప టీచర్గా ఉంటాడు. అభిషేకమే నీకు బోధ చేస్తాడు. అభిషేకమే అందులో నీకు ఒక కృపని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అభిషేకమే బోధకుడు అవ్వాలి. సేవకుడు ఎప్పుడు నీ దగ్గర ఉండడు. అందుకే మోషే ఏమన్నాడు తెలుసా? 2 బోరలు చేయాలన్నాడు, వెండి బోరలు, 2 వెండి బోరలు చేయమన్నాడు. వెండి బోరలు 2, 1 వాక్యం అనే బోర, 2 ఆత్మస్వరం అనే బోర. ఈ 2 బోరలే సంఘానికి ఇంపార్టెంట్. వాక్య బోర శబ్దం యొక్క వ్యత్యాసం, ఆత్మ బోర శబ్దం యొక్క వ్యత్యాసం సంఘానికి తెలియాలి. నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీకు బోధించకుండా ఇలాంటి ప్రసంగాలు, కూడికలు పెట్టాలంటే నీకు ప్రతిరోజు పెడతారా? ప్రతిరోజు వాక్యం చెప్తాడా? ఆయనకున్న పిలుపు ఏమిటి? కేవలం ఈ ఒక్క సంఘమేనా? ఈ తణుకు ఒక్కటేనా? ఆయన తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా అంతటికి పిలువబడలేదా? ఆంధ్ర రాష్ట్రానికి పిలువబడలేదా? తెలంగాణకి పిలువబడలేదా? భారతదేశానికి పిలువబడలేదా? నీకొక్కడికే వాక్యం చెప్తా కూర్చుంటే సరిపోద్దా? లేదు. నీకు దేవుని ఆత్మ బోధ కూడా నీకు అందుతూ ఉండాలి.
నువ్వు గబుక్కుని వచ్చి ఒక రోజున సాక్ష్యం చెప్తా, అయ్యగారు మొన్న అయ్యగారు నేను ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఆత్మలో ఇలాగ అనిపించిందండి, కరెక్ట్గా నేను అదే చేశానండి, చేస్తే నాకు ఇలా సక్సెస్ అయ్యిందండి అని చెప్తే సేవకుడికి ఎలా ఉంటుందో తెలుసా? నేను చెప్పకుండానే పరిశుద్ధాత్ముడు వీళ్ళతో మాట్లాడుతున్నాడు, అమ్మయ్య కొంచెం బరువు తగ్గింది నాకు, దేవానికి స్తోత్రం. ఆత్మస్వరం వినే స్థాయికి వీళ్ళు వచ్చారయ్యా, నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ స్వరం వినే స్థాయికి వీళ్ళు వచ్చారయ్యా. ఆత్మ బోధ వీళ్ళు వింటున్నారు నాయన, ఆత్మ చేత బోధించబడుతున్నారయ్యా అని సేవకుడికి ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది దైవజనుడికి. అంతేగాని అయ్యగారు నేను అప్పుడండి ఇలా చేశానండి, మా ఆయన కొట్టాడండి, ఇలా చేశానండి, మా అమ్మాయి ఫెయిల్ అయిపోయిందండి, ఇలా చేశానండి, అప్పులు పాలైపోయినంటే, అసలు నాకన్నా ఫోన్ చేసావు కాదు, నువ్వు నాకు ఫోన్ చేశాను నేనన్నా చెప్పేవాడిగా నీకు ఆ పని చేయొద్దని. మీరు అసలు ఎవరితో మాట్లాడరు, అన్ని మీ సొంత ఇష్టాలు అని చెప్పి సేవకుడికి ఎంత బాధ కలిగిద్దండి. నేను పలుసార్లు సంఘంలో చెప్పాను, మీరు నాకు ఫోన్ చేయొచ్చు కదా, నన్ను అడగొచ్చు కదా. 1-2 సందర్భాల్లో వాళ్ళు నష్టపోయినప్పుడు ఆత్మ బోధన్నా ఉండాలి, సేవకుడు బోధన్నా ఉండాలి. ఈ 2 బోధలు లేకపోతే అన్ని బాధలే, అన్ని ఫెయిల్యూర్లే. ఇప్పుడు చెప్పండి, తమతో కూడా బోధించే అభిషేకం మీతో కూడా ఉన్నదా? మీకు బోధించుచున్నది ఎవరు? మీకు బోధ చేస్తుంది ఎవరు? కొంతమంది జీవితాలకి శరీరం బోధిస్తుంది, కొంతమందికి లోకం బోధిస్తుంది, కొంతమందికి ప్రతి ఆచారాలు లోక సంబంధమైన మనుషులు బోధిస్తూ ఉంటారు. మా బాబాయ్ చెప్పాడండి, మా పెదనాన్న చెప్పాడండి, అవన్నీ కాదు, పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? హల్లెలూయా. చెప్పట్లేదు ఎవరు. నేను ఒక మాట అడుగుతున్నా. ఒకరోజు ఏలియా దగ్గరికి పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన అన్నాడు, నువ్వు వెళ్ళి కెరీతు బాగు దగ్గరికి వెళ్ళి అన్నాడు. ఎటయ్యా అంటే ఇదిగో ఈ మార్గం గుండా వెళ్ళి అన్నాడు. అక్కడ ఏమున్నాయా అంటే ఏమీ లేవు అన్నాడు. తినడానికి ఏమైనా ఉందాయా? ఏమి లేదు. పడుకోవటానికి ఉందా? ఏమీ లేదు. మరి ఏమి లేని చోటకి వెళ్ళమంటున్నావు ఏంటయ్యా అంటే, నువ్వు వెళ్ళాలంతే, అసలు డిస్కషన్ ఏం లేదు, నువ్వు వెళ్ళు అంటే వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయినందుకు కాకులతో ఆహారం పెట్టించాడంట దేవుడు. అంటే మనమైతే వెళ్తామా? అసలు ఏమీ లేదు అక్కడ, మనకే ఆధారం లేదు, వెళ్ళిపో అంటున్నారు. ఎట్లా వెళ్తాం? ఏం ఆధారం లేదు, నువ్వు వెళ్ళు అని అంటే ఎలా? ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు మీకు బోధించుచున్నాడా? ఆత్మ బోధ మీకు అందుచున్నదా? హల్లెలూయా. నాబాల్ని బ్రతికించుకోవటానికి అబీగేలుకు ఒక బోధ అందుతుంది. లేచి దావీదుని ఎదుర్కో, త్వరగా వెళ్ళు. వెంటనే లేచింది, ఎదుర్కొంది. నాబాల్ అనే తన భర్తని కాపాడుకున్నట్లుగా నాబాలు దావీదు కాళ్ళు పట్టుకుంది, ప్రార్థన చేసింది, అతని దోషం నాదనించయ్యా అంత తన భర్తని కాపాడుకుంది. నేను అంటున్నాను, అభిషేకము చేత బోధించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో చాలాసార్లు చెప్పారు, మరి ఇక్కడ చెప్పలేదు కదా, ఇక్కడ మొదటిసారి నేను రావటం. అమెరికాలో ఒక పెద్ద మనిషి ఉన్నాడంట. ఇండియాలో వాళ్ళ అమ్మా నాన్నలు ఉన్నారు. అయితే అర్ధరాత్రి అమెరికాలో ఉన్నటువంటి ఆ పెద్ద ఆయనకి ఒక ప్రేరేపణ వచ్చిందంట, లేచి ప్రార్థన చేయి అని ప్రేరేపణ వచ్చిందంట. 1 గంటకి లేచి ప్రార్థన చేయమంటున్నాడు ఏంటి దేవుడు అని చెప్తే సరే అని లేచాడు, మోకరించాడు. ఇంకో స్వరం వినపడుతుందంట, పరిశుద్ధాత్మతో నిండి ప్రార్థన చేయని బోధ వినపడుతుందంట. ఇదేంటి ఈ టైంలో అభిషేకం పొందుకొని భాషలతో ఎలా మాట్లాడతాను, అయినా సరే స్తోత్రం 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 అంటూ భాషలతో మాట్లాడుతున్నాడంట. అంతే, గంట సేపు మాట్లాడాడంట. ఆపేశాడు, ఆమెను చెప్పాడు, పడుకున్నాడు. ఉదయం అయింది. ఉదయం అవ్వగానే ఫోన్ వచ్చింది. ఉదయం అవ్వగానే ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు ఏమనంటే, అరే అబ్బాయి, రాత్రి నాకు 1 గంట గుండెలు నొప్పి వచ్చిందిరా, మన పనులు కూడా ఎవరు లేరురా ఇంట్లో, నేను ఒక్కదాన్ని అల్లాడిపోతున్నాను రా, మంచినీళ్ళు బాటిల్ అందుకోవటానికి కూడా నాకు శక్తి లేదురా, ట్యాబ్లెట్ వేసుకోవటానికి కూడా నాకు శక్తి లేదురా, అసలు నేను మంచం దిగలేనంత నొప్పి వచ్చిందిరా, ఇక ఇదే లాస్ట్ రోజు అనుకున్నాను, చచ్చిపోతున్నాను అనుకున్నాను రా, మరి దేవుడు మరి నాకు ఎలా కృప చూపించాడు, మొత్తానికి తగ్గిపోయిందిరా అనిందంట. తగ్గిపోయింది అనేదంట. అంతే అంతే. హల్లెలూయా. అద్భుతం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? అద్భుతం ఏమిటంటే కరెక్ట్గా 1 గంటకి దేవుడు ఆయన లేపాడు. అన్య భాషల్లో ప్రార్థన చేస్తున్నాడు, అభిషేకంతో ప్రార్థన చేస్తున్నాడు. ఆ అభిషేకం ఇండియాలో ఉన్న వాళ్ళ అమ్మను కాపాడింది. సేమ్ ఇలాంటిది ఇంకోటి చెప్తాను. ఇవి ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తుంటే నేను విన్నాను. ఇంకో చోటంట అర్ధరాత్రి భార్య భర్తను లేపాడంట దేవుడు. ఆరిద్దరిని లేపి మళ్ళీ ప్రార్థన చేయమంటున్నాడంట.
ప్రార్థన చేయండి, మోకరించండి అంటే మోకరించారంట. బలమైన అభిషేకంతో ప్రార్థన చేశారంట, అన్య భాషలతో మాట్లాడారంట, బలంగా మాట్లాడారంట. ఇక అయిపోయిందంట, ఆయుష్ పడిపోయి ఇద్దరు సరే పడుకుందామని చెప్పి మళ్ళీ పడుకున్నారు. పొద్దునయింది, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, భర్త డ్యూటీకి వెళ్ళిపోయాడు. భార్య సాయంత్రం 4 గంటలకి మార్కెట్కి వచ్చింది. ఈలోపు ఇంట్లో జరిగింది ఏంటో తెలుసా? వాళ్ళ స్లాబ్ ఊడిపోయి బెడ్ మీద పడిందంట. అలా స్లాబ్ ఊడిపోయి బెడ్ మీద పడిందంట. ఎందుకంటే చాలా ఏళ్ళగా పైన వాటర్ ట్యాంక్ నానిపోతుందంట, బాగా నీళ్లతో నానిపోయి బాగా కింద, అది ఎప్పటి నుంచో వీక్గా ఉందంట. ఆ రోజు రాత్రే పడాల్సింది నెక్స్ట్ రోజు సాయంత్రం ఇంట్లో ఎవరు లేనప్పుడు ఆ స్లాబ్ కింద పడిందంట. అది ప్రార్థన చేసినందుకు దేవుడు ఆ పైకప్పును ఆపేశాడంట. హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాలు ఎన్ని ప్రియులారా, ఎన్నో. అసలు నా జీవితంలో జరిగింది ఏంటో తెలుసా? కాకినాడలో నేను వాక్యం చెప్పి కత్తిపూడి వస్తున్నా, వన్నిపూడిలో ఉన్న పాస్టర్ గారి దగ్గర వాక్యం చెప్పడానికి. కాకినాడలో నేను బయలుదేరి ఆ బైపాస్ నుంచి కత్తిపూడి రావాలన్నమాట. మొత్తం ఆ ఊర్లో నుంచి బయటపడి అక్కడ 30 కిలోమీటర్ల 25 ఉంటుంది. మొత్తం మీద అది వచ్చే లోపు నాకు దేవుడు ఊర్లో నుంచి బయలుదేరేటప్పుడు ఒక ప్రేరేపణ, దేవుని ఆత్మతో నిండి భాషలతో మాట్లాడమని. అలా భాషలతో మాట్లాడితే అభిషేకంతో నిండిపడితే నా పక్కన ఉన్న డ్రైవరు, అతను కూడా ఆశ్చర్యపోతా నా ముఖంగా చూస్తున్నాడు, ఏంటి భాష మాట్లాడుతున్నాడు, ఏంటి గట్టిగా కారులో అరుస్తున్నాడు అనుకున్నాడు. అతను కూడా మెల్లగా స్తోత్రం అంట మొదలుపెట్టాడు. ఎందుకు కారు అంతా దేవుని సన్నిధి వచ్చేసింది. సరే మేము ప్రయాణం చేసి వస్తా కత్తిపూడికి టర్నింగ్, కత్తిపూడి నుంచి వన్నిపూడిలోకి వెళ్ళడానికి రైట్ సైడ్ తిరగడానికి ఒక 4 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల ముందు ఒక జంక్షన్ ఏదో వచ్చింది. అంటే రోడ్డు క్రాస్ అవ్వాలి, ఇలా జంక్షన్ లాగా జంక్షన్ వచ్చింది, క్రాస్ అవ్వాలి. అని మేము క్రాస్ అవ్వకూడదు, మేము తిన్నగెళ్ళిపోవాలి. మేము వచ్చేస్తున్నాం 100 కిలోమీటర్ల వేగంతో. ఈ దాటిగా ఉంది బండి, కుర్రాడు మంచిగా తోలుతున్నాడు. నేను కూడా స్తోత్రం హల్లెలూయా అభిషేకంతో నింబడి భాషలు మాట్లాడుతున్నా. అప్పటిదాకా నిలబడి ఉన్న వ్యక్తి, లెఫ్ట్ సైడ్లో బైక్ మీద నిలబడిన వ్యక్తి, మేము దగ్గరకు వచ్చిన తర్వాత బయలుదేరాడండి. లెఫ్ట్లో ఉన్న వ్యక్తి డ్రైవర్లకైతే అర్థమైపోద్ది ఇది ఎంత ఘోరమో. అక్కడ దాకా మేము వచ్చేస్తే అప్పుడు క్రాస్ అయ్యి రోడ్డు దాడుతున్నాడు. మేము దగ్గరికి వచ్చిన తర్వాత అప్పటిదాకా నిలబడినోడికి మేము వస్తున్నట్టు కనపడలేదా? అసలు ఏం జరిగిందో మాకు తెలియదు. అలా క్రాస్ అయిపోతుంటే ఇంకేం లేదండి, అలా క్రాస్ అవుతున్నాడు రోడ్డు. మేము వెళ్ళిపోయాం, అతని దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంతే గ్యాప్, ఒక 6 అడుగు గ్యాప్ ఉంటుంది. 6 అడుగు గ్యాప్లో కారుని ఇట్లా లాగి ఎడమ చేతి వైపుకి డౌన్కి దిగిపోయి అంత పరిస్థితి అయ్యి మళ్ళా ఇటు తిప్పి వంకర టింకర్లుగా జాగ్రత్తగా రోడ్డు మీద నిలబెట్టాడు మా డ్రైవరు కుర్రాడు, పాస్టర్ గారే నిలబెట్టాడు. నేను అడిగాను తమ్ముడిని, నువ్వేం చేసావు నాన్న అని అడిగా. నేనైతే అయిపోయాడు, ఇంకేం లేదనుకున్నా. నువ్వేం చేసావు నాన్న అంటే తమ్ముడు అంటున్నాడు, పాస్టర్ గారు నేనేం చేశానో కూడా నాకే తెలియదనా అంటున్నాడు. నువ్వేం చేసావు, బ్రేక్ కొట్టావా, తిప్పావా, అసలు నువ్వేం చేసావు అంటే నేనేం చేశాను కూడా నాకు తెలియదని అన్నాడు. అప్పుడు నేను అన్నాను, కాకినాడ నుంచి నేను భాషల్లో మాట్లాడుతున్నాను, విన్నావా తమ్ముడు అన్నా. నేను అభిషేకంతో నింపబడి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు విన్నావంటే నాకు అదే అర్థం కాలేదన్నా. నువ్వేంటో తెగ భాషల్లో మాట్లాడిస్తున్నావు, అభిషేకంతో నింపబడిపోయి ఏంటి అని నాకు అర్థం కాలేదు. నాకు కూడా దేవుని ఆత్మతో నింపబడ్డాను నేను కూడా అన్నాడు. నన్ను దేవుడు అక్కడి నుంచి ప్రార్థన చేయించాడు. ఆ క్రాస్ అయిపోయిన వ్యక్తి ఎవరో తెలుసా? క్రాస్ అయిపోయిన వ్యక్తి ఒక పూజారి అండి. ఒంటి మీద ఆయనకి బట్టలు లేవు, ఓని పంచి కట్టుకున్నాడు అంతే. పూజారి దాడుతున్నాడు యాక్టివా బండి మీద. అక్కడ నుండి నా చేత ప్రార్థన చేయించి నాకు బోధించి, నువ్వు ప్రార్థన చేయరా అని ప్రార్థన చేపిస్తే నేను అనుకుంటున్నాను ఈ ప్రార్థన, ఈ అభిషేకం అంతా వెళ్ళే కూటంలో అక్కడ కోసం అనుకుంటున్నాను. నేను నన్ను ముందు దేవుడు సిద్ధపరుస్తున్నాడు ఆ కూటంలో వాడుకోవటానికి అనుకుంటుంటే కాదు, యాక్సిడెంట్ తప్పించడానికి, ఈ యాక్సిడెంట్ నుంచి విడిపించడానికి అభిషేకము బోధించేది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ అయిపోలే స్టోరీ. కత్తిపూడి లోపలికి వెళ్ళి వన్నిపూడికి వెళ్ళిపోతుంటే ఆటో ఆయన వచ్చి బర్రమని మా కారు ముందు పెట్టాడు బండి. అనుకున్న వచ్చేసాడు రా, అయిపోయింది. అక్కడ జరిగినట్టు ఏదో పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసినట్టున్నారు, మా బతుకులు అయిపోయినాయి నాయన అనుకున్నాం. తీరా చూస్తే ఆయన వచ్చి అంటున్నాడు, అద్దాలు దింపమని చెప్పి చచ్చిపోయేవాడు కదయ్యా ఆయన అంటున్నాడు. అనవసరంగా చచ్చిపోయేవాడు కదా అంటే, నువ్వు చూస్తున్నావు కదా బాబు, అప్పటిదాకా ఆగి కదిలాడంటే, అవునయ్యా అతనిదే తప్పు, మీరు పాస్టర్లా అన్నాడు. అవునయ్యా పాస్టర్లు అంటే, ఆ దేవుడే కాపాడినట్టున్నాడు అయ్యా ఆయన్ని అని అన్నారు. అంతే వచ్చేసాడు. ఆటో వాడికి బీపీ పెరిగిపోయింది. ఇక అయిపోయాడు అనుకుంటున్నాడు. ఇంక వెనక నుంచి మొత్తం చూస్తున్నాడు కదా, చచ్చిపోయాడు అనుకున్నాడు. కానీ అక్కడ అట్లా క్రాస్ అయిపోయాం.
నేను అంటున్నా, ఎప్పుడైనా ఉపవాసాన్ని ప్రేరేపించాడా, బోధించాడా? కన్నీళ్లను బోధించాడా? ప్రార్థనని బోధించాడా? మోకరించమని చెప్పాడా? సహించుకోమని చెప్పాడా? ఓర్చుకోమని చెప్పాడా? మన రక్షణకి ఆధారం ఏమిటి? తమతో కూడా ఉండవలసింది నీకు బోధించే అభిషేకం. యోసేపుకి బోధించాడు పరిశుద్ధాత్ముడు. ఏమనంటే, పై వస్త్రం వదిలేపో, పారిపో. పరిశుద్ధాత్మ బోధ ఇది, పారిపో అన్నాడు. ఆయన వెళ్ళిపోమన్నాడు, పారిపోమన్నాడు, పారిపోయాడు. దానియేలు అన్నాడు, సింహాల బోన్లో దిగో అన్నాడు. పరిశుద్ధాత్మ బోధ. శద్రక మేషక అబేద్నెగోలను అగ్నిగుండంలో దూకో అన్నారు. పౌలు అపోస్తలుల్ని, అమ్మా పౌల్ని, శీలని రాత్రిపూట గాయాలైపోతే దేవుడు అంటున్నాడు ఏమనంటే, ఇప్పుడు పాటలు పాడి ప్రార్థన చేయండి అంటున్నాడు. అయ్యా ఓ పక్క బొండలేసి బిగిచ్చేశారు, అయ్యా ఒళ్ళంతా గాయాలయ్యా, రక్తం వచ్చేస్తుందంటే మీరు ఇప్పుడు పాటలు పాడి ప్రార్థన చేయండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అభిషేకము బోధించుచున్నది. యేసుక్రీస్తు నామములో ఈ పాలంగిలో ఉన్న సంఘమా, పరిశుద్ధాత్మను మీకు బోధించునుగాక. బోధించే ఆత్మను మీరు కలిగి ఉండాలి. బోధించే అభిషేకము మీలో నిలిచి ఉండాలి. అప్పుడు రాకడలో మీరు నిలబడి ఉంటారు. ఆయన బోధ మనతో కూడా ఉండాలి. బోధించే అభిషేకం మనతో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. చెప్పట్లేదు ఎవరు కూడా? హల్లెలూయా. ఇంకో మాట చెప్పమంటారా? కోటను సరిపెట్టమంటారా? దేవునికి సరే, ఎవరు మాట్లాడట్లేదు. హల్లెలూయా. చెప్పమంటారమ్మా 2 మాటలు? అయ్యా ఎంతవరకు అంటావు టైము? 2 పర్లేదా? 2-3 మాటలు చెప్తాను చూడండి. హెబ్రీ పత్రిక 4:12 3వ మాట చెప్తున్నాను. గబగబా వెళ్ళిపోదాం ముందుకి. హెబ్రీ పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆ చివరి మాట ఏమిటమ్మా? హృదయము యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది. ఇంకోసారి అనండి చక్కగా. హృదయం యొక్క ఆలోచనలు తలంపులను శోధించుచున్నది. నా వైపు చూడండి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి. నోవాహు కాలంలో జలప్రళయం ఎందుకు వచ్చింది? అయ్యగారు వెరీ గుడ్. నోవాహు కాలంలో జలప్రళయం ఎందుకు వచ్చిందమ్మా? వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు కేవలం చెడ్డది, అందుకే వచ్చింది. అంటే దేవునికి ఎప్పుడు కోపం వస్తుంది, ఉగ్రత వస్తుంది అంటే హృదయం పాడైపోయినప్పుడు. ఈ హృదయాన్ని ఎప్పటికప్పుడు క్లీన్ అండ్ గ్రీన్, హృదయం ఎప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ చేసే ఇన్స్టెంట్ ఏకైక దారి ఏమిటంటే వాక్య ఖడ్గం. చెప్పండి ఏమిటి? వాక్య ఖడ్గము అనండి అందరూ. 2 అంచులు కలిగిన వాక్య ఖడ్గము అనండి. కీర్తనల గ్రంథం తీయండి 149. కీర్తన గ్రంథం 149 తమతో కూడా ఉండవలసినవి. 149వ కీర్తన తమతో కూడా ఉండవలసినవి. 149వ కీర్తన 9వ వచనం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. అబ్బో, ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. మరి ఆ భక్తులు ఉన్నారంటారా? దేవునికి స్తోత్రం. అంటే చేతిలో ఏముంటే ఉంగరం కాదు, చేతిలో ఏముంటే బ్రాస్లెట్ కాదు, చేతిలో ఏముంటే ఇంకోటి కాదు, చేతిలో 2 అంచులు గల వాక్య ఖడ్గం ఉండాలంట. అదే భక్తులకు ఘనత. దేవునికి స్తోత్రం. అంటే కొనుక్కున్నటువంటి 2000 బైబిలో, 500 బైబిలో, 200 బైబిలో కాదండి. బైబిల్ అందరి చేతిలో ఉంటుంది, కానీ ఆత్మ సంబంధమైనటువంటి వాక్య ఖడ్గం మన చేతిలో ఉండాలంట. అంటే హృదయం ఎప్పటికప్పుడు కాపాడబడాలి అంటే 2 అంచులు గల వాక్య ఖడ్గం ఉండాలి. తమతో కూడా ఖడ్గం ఉండాలి. స్తోత్రం చెప్పట్లేదు ఎవరు? హల్లెలూయా. వాళ్ళు ఎవరో తెలుసా? 60 మంది శూరులంట. వాళ్ళు సొలొమోను పల్లకి మోస్తున్నారంట, యుద్ధ వీరులంట, ఖడ్గదారులంట. అయినను రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి ఉన్నారని పరమగీత గ్రంథంలో మనం చూస్తున్నాం. స్తోత్రం చెప్పండి. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి ఉన్నారు. హల్లెలూయా. యుద్ధ వీరుడికి కూడా ఏముందంటే ఒక భయం ఉంది. యుద్ధ శూరుడికి కూడా ఏముందంటే ఒక భయం ఉంది. అది రాత్రి భయం.
శోధన భయం, మార్గము కనపడని భయం, ఎటు నుంచి ఏ జంతువు వస్తుందని భయం. ఆ భయమునకు ఒక ఖడ్గం ధరించున్నాడంట. యుద్ధ వీరుడే సేఫ్ సైడ్గా ఖడ్గం ధరిస్తే యేసయ్య సైన్యంగా మనమేం ధరించాలి? హల్లెలూయా. మన హృదయం దేవుని ఎదుట ఎప్పుడు సరి అయిందిగా ఉండాలంటే వాక్య ఖడ్గం మన దగ్గర ఉండాలి. ఆ ఖడ్గం లోపలికి దూసుకుపోయి ఆలోచనల్ని, అక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి, నా చేయి చూడండి, కిరికిరి కిరికిరి కిరికి కస 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 ఇట్లా తిరిగిపోతూ ఉంటుందంట. అప్పుడు ఏమైపోతుందో తెలుసా? పనికిరాని అన్నీ మొత్తం మొక్కలు అయిపోతాయి. అక్కడ దాకా తిన్నగా బై అని వెళ్ళంటే అక్కడికి గిడిగిడి ఆటది దేవునిస్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కెలికేస్తుందంట మొత్తం, ఆ కత్తి మొత్తం కచకచ. అప్పుడు వ్యర్థమైన తలంపులు, మొగల రేకులు, చిన్నారి పెళ్లి కూతురు, ఈ జబర్దస్తు, బంగారం, కులం, మతం, గర్వం, అహంకారం, స్టైలు, పాపం, డబ్బు, ఇవన్నీ చూసారా? ఇవన్నీ మొత్తం కలిపేసేసి కోసేసి ముక్కలు చేసేసి మళ్ళీ హృదయాన్ని రైట్గా చక్కగా హృదయం మళ్ళీ హల్లెలూయా అని పాట పాడేటట్టుగా చక్కగా చేసేద్దాం అన్నమాట హృదయాన్ని. అలాంటి వాక్య ఖడ్గం ఎప్పుడు మన దగ్గర ఉండాలి. ఇప్పుడు నేను అడుగుతున్నా, తమతో కూడా తీసుకెళ్తున్నారా వాక్య ఖడ్గాన్ని? మీకు ఏంటి సపోర్టు? ఏమిటి ఆధారం? అమ్మా, దేవుని హస్తం ఉన్నదా? దేవుని సన్నిధి ఉన్నదా? మందసం ఉన్నదా? మోషే ఉన్నాడా? అభిషేకం ఉన్నదా? ఇప్పుడు వాక్య ఖడ్గం ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దగ్గర, నీ దగ్గర ఏముందంటే పాట ఉందండి అంటాం. మరి నువ్వేం చేస్తుంటావంటే చర్చికి వస్తుంటానండి, కానుకెత్తానండి, ఆరాధన చేస్తాను, పరిచర్య చేస్తానండి, వంట అంట్లు తోముతానండి, పరిచర్య అంతా చేస్తానండి, ఇవన్నీ ఉన్నాయి. కానీ నీ దగ్గర ఉండవలసిన నూనె నీ దగ్గర ఉండాలి. తమతో కూడా తీసుకొని వెళ్ళవలసిన వాక్య ఖడ్గం. దేవునికి స్తోత్రం. తమ భక్తులకు ఘనత ఇదే, తమ భక్తులకు ఘనత ఇదే. హల్లెలూయా. ఇక పౌలు అపోస్తలుడు తనతో ఏం తీసుకెళ్ళాడు ఒకసారి చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం. పౌలు అపోస్తలుడు తనతో ఏం తీసుకెళ్ళాడో చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. 15:10. అపోస్తలుడైన పౌలు, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృపవలనని అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే. తమతో కూడా ఉన్న దేవుని కృప అంటే ఇప్పుడు మనతో ఉండాల్సింది ఏమిటి? కృప అంటే అల్పంగా చూసావు, కృప అంటే చాలా బలహీనంగా చూసేవేమో. పౌలు అపోస్తలుడు ఆసియా ఖండములో సగభాగం, మైనర్ భాగం మిషనరీ ప్రయాణాలు 3 చేసి సంఘాలు స్థాపించటానికి కారణం తనతో ఉన్న దేవుని కృపే. ఒక ఖండమునకు సేవ చేయటానికి, ఒక ఆసియా ఖండమునకు ఆశీర్వాదంగా మార్చటానికి పౌలుకు తోడయ్యున్న కృప. తెలివి కాదు, జ్ఞానం కాదు, అది టాలెంట్ కాదు, ఇంకేదో కాదు, కృప. నాకు తోడయ్యున్న దేవుని కృప. పౌలుకే తనతో కృపని ఎప్పుడూ నిలబెట్టుకున్నాడు. నిష్ఫలం చేయలేదు, నిరర్ధకం చేయలేదు. నేను దేవుని కృపని సద్వినియోగం చేసుకుంటున్నాను, కృప వల్లనే నేను ఇలా బతుకున్నాను, నేనేమై ఉన్నాను, కృపలు అయి ఉన్నాను. తమతో కూడా ఉండవలసింది కృప. చెప్పండి, ఏముండాలమ్మా? కృప. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇవి మనకి సపోర్ట్లు అండి, మన రక్షణకి, మన ఆధ్యాత్మిక జీవితానికి, మన ప్రయాణానికి, మన విశ్వాసానికి, పరిశుద్ధతకి ఇవన్నీ ఆధారాలు. స్తోత్రం చెప్పండి. బోధించే అభిషేకం, మన హృదయమును శుద్ధి చేసే వాక్య ఖడ్గం, మన ప్రయాసలో మనకి తోడయ్యుండే దేవుని కృప. దేవునికి స్తోత్రం. ఇక సమయం లేదు కదా, ఊరినే అట్లా చదివేస్తాను. అదేమిటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అనండి అందరూ. ఈ మూడు 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చివరి వచనంలో, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చివరి వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. అది నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చాలు. ఇక ఈ 3 వివరించడానికి చాలా టైం పట్టింది, కానీ
ఈ 3 నిలిచేవి. ఇప్పుడు మనతో ఉండాల్సినవి ఏంటి? నిలిచేవే మనతో ఉండాలి. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. అనండి అందరూ. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. 7 విషయాలు మీతో చెప్పాను. 1 దేవుని హస్తం, దేవుని సన్నిధి, మందసం, మోషే. 2వది బోధించే అభిషేకం. 3వది హృదయాన్ని శుద్ధి చేసే వాక్య ఖడ్గం. అమ్మా. తర్వాత 4వది తోడై ఉండే మన ప్రయాసలో తోడై ఉండే దేవుని కృప. అమ్మా. 5వది విశ్వాసం, 6వది నిరీక్షణ, 7వది ప్రేమ. ఈ 7 మనతో కూడా తీసుకుని వెళ్ళవలసిన నూనె. ఇవి ఉంటే సక్సెస్సే ఆధ్యాత్మిక జీవితం. ఇంకా మీరు ధ్యానం చేస్తే చాలా విషయాలు మీకు కూడా దేవుడిస్తాడు. హల్లెలూయా. తమతో కూడా నూనె లేనందుకు వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అయ్యారు. తమతో కూడా నూనె ఉన్నందుకు వీళ్ళు బుద్ధి గల్లోళ్ళు అయ్యారు. ఆళ్ళు దీపం వెలుగుతుంది, ఆళ్ళు పరలోక రాజ్యం కావాలని వెళ్తున్నోళ్ళే. కానీ వాళ్ళ దగ్గర వాక్య ఖడ్గం లేదు, కానీ వాళ్ళ దగ్గర నిరీక్షణ లేదు, వాళ్ళ దగ్గర విశ్వాసం చాలా, వాళ్ళ దగ్గర ప్రేమ లేదు, నూనె సపోర్ట్ వాళ్ళు పెట్టుకోలేదు. ఉన్నది చాలే అనుకున్నారు. వాళ్ళు అదనపు నూనె తీసుకెళ్ళలేకపోయారు, ఎక్స్ట్రా నూనె పట్టుకెళ్ళలేకపోయారు. తమతో కూడా ఆ ఆధారం లేదు. ఉపవాసంతో దేవుని హస్తాన్ని మనం సంపాదించుకోవాలి. దేవుని సన్నిధి మనతో కూడా ఉండాలి. మందసం మనతో కూడా ఉండాలి. మోషే మనతో కూడా ఉండాలి. బోధించే అభిషేకం మనతో ఉండాలి. హృదయాన్ని శుద్ధి చేసే వాక్య ఖడ్గం మనతో ఉండాలి. మన ప్రయాసంలో మనకు తోడై ఉండే దేవుని కృప మనతో కూడా ఉండాలి. విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి. అప్పుడు గుమ్మముల గుండా మనం ప్రవేశించేస్తాం. దేవునికి స్తోత్రం. లోపలికి, తలుపు లోపలికి వెళ్ళిపోతావు. తలుపు దాకా కాదు, తలుపు లోపలికి వెళ్ళిపోయేటట్లుగా నీ దీపం వెలుగుతూనే ఉంటుంది. అది ఆరిపోదు. అందరూ మోకాళ్ళ మీదకి రండి దేవుని సన్నిధిలో. కుర్చీలో కూర్చున్న వారు లేచి నిలబడండి దేవుని సన్నిధిలో. 2 చేతులు పైకెత్తుదాం. ఒక 2 నిమిషాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి మోకరించి, ప్రియమైన దేవుని పిల్లలారా, అటు ఇటు చూడబాకండి, మాట్లాడుకోబాకండి. ప్రభువా, నా దగ్గర నీ కోసమైన కానుక ఉంది నాయన, నీ కొరకైన దశంభాగం నా దగ్గర ఉంది ప్రభువా, ఓ పాట ఉంది నా దగ్గర, ఆరాధన ఉంది నా దగ్గర, కానీ బోధించే అభిషేకం నా దగ్గర లేదు నాయన. నీ బోధన నేను వినట్లేదు ప్రభువా. మంచి బట్టలు ఉన్నాయ్యా, మంచి భర్త ఉన్నాడు, మంచి భార్య ఉందయ్యా, పిల్లలు ఉన్నారు ప్రభువా, నాతో కూడా ఆస్తి ఉంది నాయన, నాతో కూడా బంధువులు ఉన్నారయ్యా, నాతో కూడా సమస్తము ఉన్నాయి. కానీ నాయన ప్రభువా, తమతో కూడా ఉండవలసినవి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ ఆఫ్ నాజరేత్. పరిశుద్ధాత్మ దేవా, నీకు స్తోత్రాలు.